ఈ వీడియో అయిపోయేబోతుకి మీరు ఒక ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తారనమాట. అండ్ అది కూడా మామూలు వెబ్ అప్లికేషన్ కాదు. యూజర్ రిజిస్టర్ అవ్వచ్చు, లాగిన్ అవ్వచ్చు, లాగిన్ అయ్యి కొత్త పోస్ట్ పెట్టవచ్చు, తను పెట్టిన పోస్టులన్నీ మళ్ళీ ఒకటి ఒకటి విజిట్ చేయొచ్చు. సో ఈ ప్రాజెక్ట్ అంతా ఈ వీడియోలోనే బిల్డ్ చేసాము. లాస్ట్ వరకు చూసి బిల్డ్ చేయండి. మీరు కూడా మీకు ఇంకొద్దిగా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఫ్రంట్ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది, బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది, బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి, ఇవన్నీ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి రావడం మీరు ఇదే ఫస్ట్ టైం అయితే ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది, ఎవ్రీ ఫ్రైడే. ప్రతి వీడియో అయితే మీకు ఒక కొత్త స్కిల్ ని నేర్పిస్తుంది, లేకపోతే మీకు ఆల్రెడీ వచ్చిన స్కిల్ లోనే ఏదో ఒక కొత్త విషయం తెలిసేలా చేస్తుంది. కాబట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి, అండ్ లేచి కూడా వీడియో స్టార్ట్ చేయండి. సో గైస్, ఫస్ట్ ప్రాజెక్ట్ ఐడియా రాగానే ఐడియా వచ్చిందో సూపర్ సూపర్ చేసేద్దాం కాకుండా ఫస్ట్ అసలు ప్రాజెక్ట్ మీరు ఐడియా ఏంటి అన్నది ఇక్కడ రాసుకోండి. ఒక డాక్యుమెంట్ లో కానీ, లేకపోతే ఒక పెన్ పేపర్ తీసుకుని పేపర్ మీద కానీ దేనో దాని మీద రాసుకుంటే మీకు సగం క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? మనతో వచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే, ఇంకా డాక్టర్ రాసిన మెడిసిన్ అయినా సరే మెడికల్ షాప్ వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇక్కడ మనం రాసుకున్నది ఉండి మనకు అర్థమైతే చాలు, ఎందుకంటే మనమే కదా బిల్డ్ చేస్తాము. కాబట్టి ఒక 2-3 లైన్స్ లో రాసుకోండి ప్రాజెక్ట్ అంటే ఏంటని. ఇవాళ మనం బిల్డ్ చేయబోయేది ఏంటి, మై డైరీ ప్రాజెక్ట్. ఓకే, సో ఆ మై డైరీ ప్రాజెక్ట్ ఏంటో ఒక 2-3 లైన్లో రాయండి. మై డైరీ ప్రాజెక్ట్ allows users to use this platform as a daily journal book. ఓకే, ఇది జస్ట్ ఒక సింపుల్ డిస్క్రిప్షన్ అనమాట. ఓకే, మన ప్రాజెక్ట్ గురించి. సో ఫీచర్స్ ఏంటన్నవి ఇక్కడ రాసుకోండి. ఫీచర్స్ ఏంటి, లాగిన్, రిజిస్ట్రేషన్, పోస్టింగ్, ఫీడ్ పేజ్. ఫీడ్ పేజ్ అంటే ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో ఫీడ్ అంతా వస్తుంది కదా, హోమ్ పేజ్. సో అలాంటిది అనమాట. సో ఇవి నాలుగు ఫీచర్స్. నేను ఇప్పుడు ఏదో వెంటనే టప్ 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 అని కొడుతున్నా, కానీ దీని ముందు చాలాసేపు ఆలోచించా. మీకు కూడా ఎక్కువసేపు పడుతుంది మీ ఓన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు, అది ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ప్రాజెక్ట్ అంటే 5 నిమిషాల్లో అయిపోవాలి, ChatGPT వాడు రోజులో చేసేయాలి, ఇవేం కాదు. మీ టైం మీరు తీసుకోండి, ఫుల్గా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి దొరకటండి. ఓకే, సో ఫీచర్స్ ఫైనలైజ్ చేస్తాము. ఏంటి, లాగిన్, రిజిస్ట్రేషన్, పోస్టింగ్ ఫీచర్, ఫీడ్ పేజ్. ఇది కాకుండా ఇంకొకటి డెడికేటెడ్ పేజ్. ఓకే, అండ్ నేను లాస్ట్ లాగౌట్. సో ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు మనం బిల్డ్ చేయబోయే ప్రోడక్ట్లో 6 ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, దీని తర్వాత పేజెస్ అంచనా వేయండి. ఓకే, సో మీ ఐడియా తగ్గట్టు ఇక్కడ ఎన్ని రాస్తే మీరు అన్నీ డెవలప్ చేయాలని కాదు, జస్ట్ ఇప్పుడు మీకున్న అండర్స్టాండింగ్ బట్టి ఎన్ని పేజెస్ వస్తాయని మీరు అనుకుంటున్నారు. ఓకేనా? సో ఏంటి, లాగిన్ పేజ్, రిజిస్ట్రేషన్ పేజ్, దీని తర్వాత పోస్టింగ్ పేజ్, ఫీడ్ పేజ్, డెడికేటెడ్ పేజ్. ఓకే, లాగౌట్కి ఇంక పేజ్ ఉండదు, లాగౌట్ బటనే కదా. లాగౌట్ అనేది ఒక ఫీచర్, కానీ ఆ ఫీచర్ ప్రతి ఫీచర్కి ఒక పేజ్ ఉండాలని లేదు. సో లాగౌట్ ఫీచర్కి పేజ్ అక్కర్లేదు, జస్ట్ ఒక బటన్ చాలు. కాబట్టి లాగౌట్ పేజ్ అని ఇక్కడ రాయక్కర్లేదు. సో మనకి ఇక్కడికి వచ్చేపోతికి కొంత క్లారిటీ వచ్చింది కదా, ఈ పేజ్ ఎలా బిల్డ్ చేయాలి అని. సో ఇప్పుడు మనకి పేజెస్ అవి వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ ఏంటి, యూఐ గీయండి. ఓకే, యూఐకి మీరు పెద్ద పెద్ద టూల్స్, ఫిగ్మాలు, క్యాన్వాలు ఇవి ఏం వాడే అక్కర్లేదు. ప్రస్తుతానికి అందాక మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ పేపర్ మీద గీయండి. ఓకే, సో దాన్ని ఏమంటామంటే వైర్ ఫ్రేమ్స్ అంటాం. కలర్స్ ఇవి ఏం మీరు పట్టించుకోకండి, జస్ట్ లేఅవుట్ గీయండి. ఇక్కడ ఈ బటన్ కావాలి, అక్కడ ఆ బటన్ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఆ బాక్స్ ఉండాలి. సో ఇలా గీయండి పేపర్ మీద, దాన్ని మనం కోడింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను కంప్యూటర్లో ఒక పెన్ పేపర్ తేలేను కాబట్టి నేను ప్రస్తుతానికి అందాక స్కిప్ చేస్తాను ఆ పార్ట్. డైరెక్ట్గా నా దగ్గర లేఅవుట్ ఉంది, నేను ఆల్రెడీ ముందు తీసుకున్న పెన్ పేపర్ మీద. సో ఫస్ట్ పార్ట్ ఫ్రంట్ ఎండ్. ఓకే, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, డెడికేటెడ్ ఫోల్డర్. ఓకే, మై డైరీ ప్రాజెక్ట్. ఈ వీడియోలోనే మనం ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు బిల్డ్ చేస్తాం కాబట్టి 2 ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి. ఒకటి ఫ్రంట్ ఎండ్, నెక్స్ట్ బ్యాక్ ఎండ్. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మై డైరీ ప్రాజెక్ట్ది. ఫస్ట్ మనం ఫ్రంట్ ఎండ్ వెళ్దాం. ఇక్కడ మీరు VS కోడ్ ఓపెన్ చేసుకోండి. VS కోడ్ ఓపెన్ చేసుకోవడానికి ఈజీ వే ఏంటంటే, మీరు ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ CMD అని కొట్టండి, మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది ఇలాగా. ఇక్కడ మీరు జస్ట్ కోడ్ స్పేస్ ఇచ్చి డాట్ కొట్టండి. ఓకే, మీకు VS కోడ్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా కమాండ్ ప్రాంప్ట్ అక్కర్లేదు, మనకి క్లోజ్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక రాసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టండి. ఏమేమి పేజెస్ ఉన్నాయి, లాగిన్ పేజ్, రిజిస్ట్రేషన్ పేజ్, పోస్టింగ్ పేజ్, ఫీడ్ పేజ్, డెడికేటెడ్ పేజ్, ఫర్వర్డ్ పాస్వర్డ్ పేజ్. ఫస్ట్ మనం ఈ పేజ్తో స్టార్ట్ చేద్దాం, లాగిన్ పేజ్తో. ఓకే, సో login.html, login.css,
సిఎస్ఎస్. సో ఫస్ట్ login.html పేజ్ ఓపెన్ చేయండి. మీకు ఆల్రెడీ మీరు ముందు వీడియోస్ మన ఛానల్లో చూసుంటే బాయిలర్ ప్లేట్ అంటే ఏంటి ఇవన్నీ చెప్పా, బట్ ఓన్లీ మీకోసం నేను మళ్ళీ చెప్తున్నా, వినండి. ఓకే, సో మనం మొత్తం కోడ్ రాయక్కర్లేదు, స్క్రాచ్ నుంచి కోడ్ అంతా రాయగలరు. కొంత బాయిలర్ ప్లేట్ కోడ్ అని ఉంటుంది, అంటే బాడీ ట్యాగ్, హెడ్ ట్యాగ్, HTML ట్యాగ్ ఇవన్నీ కలిపేసి ఒక బాయిలర్ ప్లేట్ అంటాం. ఆ బాయిలర్ ప్లేట్ మనకు కావాలంటే జస్ట్ షిఫ్ట్ కొట్టి మాక్సిమం కీబోర్డ్స్లో 1 మీద కొట్టండి, అప్పుడే ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. వచ్చాక ఎంటర్ కొడితే మీకు ఆటోమేటిక్గా ఈ కోడ్ అంతా జనరేట్ అయిపోతుంది. ఓకేనా, అయిపోయాక ఇది మనం బాయిలర్ ప్లేట్ అంటాం అనమాట. సో ఇంత కోడ్ మనం రాయలేదు, జస్ట్ ఆ షిఫ్ట్ 1 కొట్టి ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది, అప్పుడు ఎంటర్ కొట్టగానే ఇది అయిపోయింది. ఓకే, సో ఇక్కడ టైటిల్ మార్చండి, మై డైరీ లాగిన్. ఓకే, నెక్స్ట్ ఈ వీడియోలో ఏంటంటే మనం బూట్ స్ట్రాప్ వాడతాం. స్క్రాచ్ నుంచి చేస్తే మనకు టైం పగిలిపోద్ది కాబట్టి బూట్ స్ట్రాప్ ఓపెన్ చేయండి, వస్తుంది. ఫస్ట్ లింక్ వెళ్ళండి, వెళ్ళాక డాక్స్ అని ఉంటుంది కదా, డాక్స్ మీద కొట్టండి. మీకు ఇక్కడ సెకండ్ సెక్షన్లో ఇంత ఉంటుంది. సో ఇది మీరు మొత్తం ఇలా మళ్ళీ కాపీ చేయండి, ఇలా తీసి పేస్ట్ చేసేయండి. ఒకవేళ మీరు బూట్ స్ట్రాప్ వాడాలనుకుంటే బాయిలర్ ప్లేట్ని ఓవర్ రైట్ చేయండి, అంటే అది తీసేసి ఇది పేస్ట్ చేయండి. లేదన్నా మాకు బాయిలర్ ప్లేట్ అక్కర్లేదు, HTML CSS అదే వాడి చేస్తామంటే మీరు బూట్ స్ట్రాప్ వాడక్కర్లేదు. ఓకే, సో అయిపోయాక మనకి కింద ఇంకో 2 లింకులు ఇచ్చాడు. ఓకే, మీరు ఆ పేజ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతా, ఈ పేజ్ వెళ్ళి మీరు చూసుకోవచ్చు. సో ఈ లింకులు కాపీ చేయండి, కాపీ చేసి ఈ లాస్ట్ లైన్ ఉంది కదా ఇది తీసేయండి, ఇది తీసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో సరిపోయింది, మనకి ఇంక ఇప్పుడు బూట్ స్ట్రాప్ వచ్చింది ఈ పేజ్లోకి. ఇప్పుడు ఇది సైడ్కి వేద్దాం, ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కొడదాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే మీ చేంజెస్ మీరు ఇక్కడ లైవ్లో ఏం చేస్తున్నారో అవన్నీ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. మీరు మాటికి రిఫ్రెష్ చేసుకోకర్లేదు చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వడానికి. ఓకేనా, అదంతా ఆ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ బటన్ కొట్టాం కదా అదే చూసుకుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ హెలో వరల్డ్ కాకుండా బూట్ స్ట్రాప్ వేసుకెళ్ళండి. ఇందాక ఓపెన్ చేసాం, అది వేరే బ్రౌజర్లో ఉంది, అందువల్ల మళ్ళీ సేమ్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాం. ఓకే, డాక్స్కి వెళ్ళండి, వెళ్ళాక ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఎక్కడైనా కార్డ్ అని ఉంటుంది. ఓకే, ఇది కార్డ్. సో ఆ కార్డు మీద కొట్టండి, వస్తుంది. సో మనం ఇప్పుడు అనుకుంటున్న దానికి ఇది చాలన్నమాట. సో ఇది ఇలా కాపీ చేయండి, కాపీ చేసి ఈ హెలో వరల్డ్ తీసేయండి, తీసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. చూసారా, మనం ఏం రీఫ్రెష్ చేయలేదు, ఆటోమేటిక్గా చేంజెస్ రిఫ్లెక్ట్ అయిపోయి మనకి ఇమేజ్ ఏం అక్కర్లేదు. తీసేయండి, కార్డ్ టైటిల్లో వెల్కమ్ H1. ఓకే, ప్లీజ్ లాగిన్ టు కంటిన్యూ, ప్లీజ్ లాగిన్ టు కంటిన్యూ. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి 2 ఇన్పుట్ ఫీల్డ్స్ కావాలి కదా, కాబట్టి ఆ 2 ఇన్పుట్ ఫీల్డ్స్కి కలిపి ఫామ్ అన్న ట్యాగ్ పెట్టండి, వస్తుంది. యాక్షన్ అన్నాక వదిలేయండి, యాక్షన్ నేను చెప్తా. సో ఇప్పుడు మీరు ఫామ్ ఫీల్డ్లోకి వెళ్ళాక మళ్ళీ బూట్ స్ట్రాప్కి వెళ్ళండి, వెళ్ళాక లాస్ట్లో చూస్తే కదండి ఇక్కడ ఫామ్ సెక్షన్ ఉంది కదా, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. సో ఫామ్ కంట్రోల్ అన్న సెక్షన్ ఉంటుంది, అది కొట్టండి. కొడితే ఇక్కడ మనకు 2 ఫీల్డ్స్ ఉన్నాయి. సో మనకి ఇలా వస్తే చాలు, పైన ఈమెయిల్ అడ్రస్, కింద ఇన్పుట్ ఫీల్డ్, మళ్ళీ దాని కింద పాస్వర్డ్ అన్న లేబుల్, దాని కింద పాస్వర్డ్ అన్న ఇన్పుట్ ఫీల్డ్ కదా. కాబట్టి ఈ కోడ్ తాలూకు అవుట్పుట్ ఇది, కాబట్టి మనం ఇది ఇలా కాపీ చేసుకోండి, ఫామ్లో పేస్ట్ చేయండి, వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఏంటి, పాస్వర్డ్ కూడా కావాలి, కాబట్టి పాస్వర్డ్ కూడా పెడతాం. ఓకే, ఇక్కడ ఈ ఫర్లో ఈమెయిల్ ఇన్పుట్ అని పెట్టండి, ఇక్కడ ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఉంది కదా దానికి ఈమెయిల్ ఇన్పుట్ అని పెట్టండి, ఎందుకంటే ఇది ఈమెయిల్ ఇన్పుట్ కదా. ఓకే, నెక్స్ట్ ఏంటి, పాస్వర్డ్, పాస్వర్డ్ దానికి లేబుల్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది, ఎందుకంటే పైదే కదా, కింద కాపీ చేసి పెట్టాను, పాస్వర్డ్ ఇన్పుట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోండి ఇన్పుట్ టైప్లో ఈమెయిల్ అని ఉంటుంది, ఎందుకంటే పైదే కాపీ చేసి కింద పెట్టాం కాబట్టి. కానీ ఇక్కడ మనం పాస్వర్డ్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ ఈమెయిల్ ప్లేస్లో పాస్వర్డ్ అని ఉండాలి, అప్పుడే మనం కొట్టేది బయట ఎవరికి కనిపించదు, డాట్స్ లాగా కనిపిస్తుంది. ఓకే, లేకపోతే మనం ఏది కొడితే అదే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ ఫర్ లేబుల్లో ఉన్న ఫర్ ట్యాగ్కి ఇన్పుట్ ఫీల్డ్లో ఉన్న ఐడి 2 సేమ్ మ్యాచ్ అవ్వాలి, అప్పుడే ఈ ఇన్పుట్ ఫీల్డ్కి ఈ లేబుల్ అని అర్థం అవుతుంది. ఓకేనా, సో పాస్వర్డ్ వస్తుంది, కానీ లోపల ఇది పోలేదు కదా, దీన్ని ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ అంటాం, కాబట్టి ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ తీసేయండి, తీసేస్తే లోపలికి పోతుంది. రైట్, సరిపోయింది. నెక్స్ట్ ఏంటి, మనకి గో సమ్వేర్ కాదు, లాగిన్ కావాలి. సో వీడు ఏంటంటే టెంప్లెట్స్ ఇస్తాడు, మనం ఆ టెంప్లెట్స్ కాపీ చేసుకొని మన చేంజెస్ మనం చేసుకోవచ్చు. ఓకేనా,
మరి మన ఎగ్జామ్లో ముందుది కాపీ కొట్టి వెనకాల రాస్తే తెలిసిపోద్ది కదా, కాబట్టి అది కాపీ కొట్టి మనకు కావాల్సినట్టు మార్చుకోవాలి. సో సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఒక్కొక్క క్లాస్ ఏమేమి చేస్తుంది అన్నది నేను ఆల్రెడీ బూట్ స్ట్రాప్ వీడియో చేసా, దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. ఒకవేళ బూట్ స్ట్రాప్ ఒకటి నేర్చుకోవాలనుకుంటే, లేకపోతే వీడియోతో కంటిన్యూ అయిపోండి, నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఓకే, దీనికి ఐడి ఇవ్వండి, లాగిన్ బటన్. సో ఐడీలు దేనికి ఇస్తున్నాం ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెమ్మది వెళ్దాం. సో ఇప్పుడు మనకి చివరిని ఉంటే బాగాలేదు కాబట్టి దీన్ని తీసుకొచ్చి మధ్యలో పెడదాం. బట్ అంతకన్నా ముందు దీని విడ్త్ 500 పిక్సెల్ ఇవ్వండి. ఓకే, విడ్త్ పెరిగింది, బాగుంది. ఇది మనకు మధ్యలో కదా కావాలి కాబట్టి క్లాస్. ఇక్కడ నేను బాడీ ట్యాగ్లోనే ఎందుకు ఇచ్చేస్తున్నా అంటే, బాడీ ట్యాగ్లో ఓన్లీ మనకి ఫామే ఉంటుంది, ఎందుకంటే లాగిన్ పేజ్ కదా ఇది, కాబట్టి బాడీ ట్యాగ్లో ఇచ్చేస్తాం. ఓకే, సో డీఫ్లెక్స్ అంటే డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ డాష్ సెంటర్ కొడితే మనకి ఎక్స్ యాక్సెస్లో సెంటర్కి వస్తుంది. నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ సెంటర్ కొడితే మనకి వై యాక్సెస్లో సెంటర్కి రాదు, ఎందుకంటే దీని హైట్ ప్రస్తుతానికి ఇక్కడ వరకే ఉన్నట్టు. కావాలంటే ఇక్కడ బోర్డర్ 1 బోర్డర్ డార్క్ అనే ఇక్కడ చూసారా, ఓన్లీ ఇక్కడ వరకే హైట్ ఉన్నట్టు ఈ బాడీకి. కాబట్టి మనం ఏం చేస్తామంటే స్టైల్ హైట్ 100 VH. సో ఈ 100 VH కొట్టగానే ఏమవుతుందంటే ఈ బాడీ ట్యాగ్ అన్నది స్క్రీన్ హైట్ ఎంత ఉంటే అంతా తీసుకుంటుంది. ఓకేనా, ఒకవేళ సన్ స్క్రీన్లో ఉంటే ఆ సెల్ స్క్రీన్ ఎంత హైట్ ఉంటే అంత హైట్ తీసుకుంటుంది, మానిటర్లో ఉంటే మానిటర్ హైట్ ఎంత అయితే అంత హైట్ తీసేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు చూసారా మనకి సెంటర్కి వస్తుంది. సెట్ బోర్డర్ తీసేయండి, ఇంకా అలైన్ ఐటమ్ సెంటర్ సరిపోయింది ఇది. నెక్స్ట్ మనకి ఏంటి, లాగిన్ బటన్ ఉంది. సో స్టైలింగ్ అంతా లాగిన్ .cssలో ఇద్దాం. దాన్ని ఫస్ట్ మనం లింక్ చేసుకోవాలి కాబట్టి లింక్ ట్యాగ్ వాడండి, లాగిన్ .css ఫైల్ లింక్ చేయండి. // ఎందుకు పెడుతున్నాం అంటే లాగిన్ .css ఈ ఫోల్డర్లోనే కదా ఉంది కాబట్టి /. ఓకేనా, ఫైల్ నేమ్. సో ఇప్పుడు ఈ లాగిన్ .css లాగిన్ .html రెండు లింక్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం దీంట్లో ఏ చేంజెస్ చేసినా సరే దీనికి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, కూల్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, లాగిన్ బటన్ ఉంది, ఈ లాగిన్ బటన్కి వెళ్ళండి. సో క్లాస్ మెన్షన్ చేస్తున్నాం అనుకోండి, ఆ క్లాస్కి ముందు డాట్ మెన్షన్ చేస్తాం. అదే ఐడికి స్టైలింగ్ ఇస్తున్నాం అనుకోండి, ఆ ఐడికి ముందు హ్యాష్ మార్క్ ఇస్తాం. ఓకేనా, లేదు ట్యాగ్ ఇస్తున్నామంటే ఇంకా డాట్ ఉండదు, హ్యాష్ మార్క్ ఉండదు, డైరెక్ట్ ట్యాగే. సో ఈ లాగిన్ బటన్ ఉంది, మనకి ఏ కలర్ కావాలి, ఈ కలర్ కావాలి, గ్రేడియంట్. ఓకే, సో నేను మర్చిపోతాను చెప్పి మళ్ళీ వేరే కాపీ చేసుకొని పెట్టుకున్నా. సో ఇప్పుడు మనం ఆ లైన్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాక మనకి ఇలా వచ్చింది, కలర్ మారిపోయింది, గ్రేడియంట్ కలర్ వచ్చింది. బట్ ఈ లాగిన్ అన్నది క్లియర్గా కనిపించట్లేదు కాబట్టి కలర్ వైట్. ఓకేనా, సో ఇప్పుడు రీలోడ్ అయింది, లాగిన్ వచ్చింది, సరిపోయింది. సో లాగిన్ వరకు సరిపోయింది, సెట్. దీని తర్వాత మనకి ఏంటి, ఈ వెల్కమ్ అనేది ఈ చివరి కన్నా మధ్యలోకి వస్తే బెటర్. కాబట్టి ఈ కార్డ్ బాడీ అని ఉంది కదా, సో అన్నిటికీ పేరెంట్ ఎలిమెంట్ డివ్ కదా ఇది, కాబట్టి టెక్స్ట్ సెంటర్ అన్న క్లాస్ వాడండి. సో మొత్తం సెంటర్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం ఈ రెండు ఇన్పుట్ ఫీల్డ్స్కి కలిపి ఒక ఫామ్ ఇచ్చాం కదా, సో దానికి క్లాస్ ఇవ్వండి. క్లాస్ ఇచ్చి పై దానికి ఎలా అయితే టెక్స్ట్ సెంటర్ ఇచ్చామో కింద దానికి అలాగా టెక్స్ట్ స్టార్ట్ అని ఇవ్వండి. ఓకేనా, సో అప్పుడు ఈ అన్ని ఎలిమెంట్స్కి ఫస్ట్ టెక్స్ట్ సెంటర్ అయిపోతుంది. కానీ ఈ రెండు డివ్స్కి పేరెంట్ ఎలిమెంట్ ఏది, ఫామ్ కదా. సో ఈ టెక్స్ట్ స్టార్ట్ అన్నది ఈ టెక్స్ట్ సెంటర్ని ఓవర్ రైట్ చేస్తుంది. కాబట్టి ఈ రెండు సెంటర్లో ఉండిపోయి ఈ రెండు మళ్ళీ లెఫ్ట్కి వచ్చాయి. ఓకేనా, సో టెక్స్ట్ స్టార్ట్ అంటే లెఫ్ట్ కిందకి వచ్చింది అంటే మనం ఇండియాలో ఏం చేస్తాం, లెఫ్ట్ టు రైట్ కదా రాస్తాం. కాబట్టి టెక్స్ట్ స్టార్ట్ అంటే లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, టెక్స్ట్ ఎండ్ అంటే రైట్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ కావాలంటే మీరు టెక్స్ట్ స్టార్ట్ నుంచి టెక్స్ట్ ఎండ్ మార్చుకోండి. ఇవాళ చూసారా ఎండింగ్కి వెళ్ళిపోయింది. కానీ ఫీల్డ్ ఇక్కడ లేబుల్ అక్కడ అంటే చండాలంగా ఉంది కాబట్టి మనం మళ్ళీ స్టార్టింగ్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫాంట్. ఇది నాకు చాలా చిరాకు ఉంది కాబట్టి గూగుల్ ఫాంట్స్ వెళ్ళండి, ఇక్కడ కంఫర్ట్ అని టైప్ చేయండి. నాకు ఆ ఫాంట్ ఇష్టం కాబట్టి నేను అది వాడతా, మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఏదైనా ఒకటి సెలెక్ట్ చేశాక మీకు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు నా ఇమేజ్ చూస్తున్నారు కదా, నా ఇమేజ్ అంతా ఈ గెట్ ఫాంట్ అన్న బటన్ ఉంది, అది కొట్టండి. కొడితే గెట్ ఎంబెడ్ కూడా ఉంది కదా, అది కొట్టండి. అది కొడితే మనకి ఇక్కడ కింద లింక్ ఇస్తుంది. సో ఇది ఇలా 3 కాపీ చేయండి, నేను కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతా, డోంట్ వరీ. సో సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ బాడీ ట్యాగ్కి వెళ్ళి బాడీ ఫాంట్ ఫ్యామిలీ కంఫర్ట్. ఓకే, సో లాగిన్ మారిపోయింది, లాగిన్ అని కాదు ఫాంట్ మొత్తం మారిపోయింది, బాగుంది. కాబట్టి ఇది సెట్. నెక్స్ట్ మనకి ఏంటి, ఒకవేళ లాగిన్ ఐడి లేదనుకోండి, వాడికి రిజిస్టర్ అవ్వాలి కదా, కాబట్టి అది ఎక్కడ పెడతాము అంటే
ఇక్కడ ఈ ఫామ్లోనే పెట్టండి. ఏంటి, ఒక ఏ ట్యాగ్ ఇవ్వండి, సారీ ఒక పీ ట్యాగ్ ఇవ్వండి. ఇక్కడ ఏ ట్యాగ్ ఇవ్వండి. రిజిస్టర్ హియర్. ఓకే, సో సెట్. ఇక్కడ హెచ్రఫ్ ట్యాగ్ ఇవ్వండి, హ్యాష్ కొట్టండి. సో సరిపోయింది. ఇక్కడ ఇప్పుడు మనం ఏంటి, ఇది కొట్టగానే ఇంకో పేజ్కి వెళ్ళాలి. బట్ ఇది అది సేమ్ ఒకేలాగా ఉంది కదా. ఇప్పుడు ఈ కార్డు బ్యాక్గ్రౌండ్ అంతా సేమ్ ఒకేలాగా ఉంది కాబట్టి ఈ లాగిన్ బాడీకి ఇది కార్డు కదా ఇచ్చామా, సో ఇంకొక క్లాస్ కూడా ఇవ్వండి. ఓకే, లాగిన్ కార్డు. సో ఈ లాగిన్ కార్డు కూడా ఇది క్లాస్ కాబట్టి లాగిన్ కార్డు ఇందాక చెప్పాను కదా, క్లాస్కి అయితే డాట్, దీనికైతే హ్యాష్ మార్క్ ఇచ్చాక ఇప్పుడు నేను మళ్ళీ అది కూడా ఒక దగ్గర పెట్టుకున్నా. ఇదిగోండి, ఇది ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటే చూసుకోండి, ఇక్కడ మీకు స్పేస్ ఉండకూడదు, ముందు కామా పక్కన వెంటనే మళ్ళీ వాల్యూ ఉండాలి కాబట్టి కొద్దిగా కలర్ మారింది. ఓ సారీ, ఇది లాగిన్ కార్డులోకి కాదు, దీనిలోకి కావాలి నాకు. సో లాగిన్ కార్డుకి ఏంటి అంటే నాకు బాక్స్ షాడో కావాలి. బాక్స్ షాడో అంటే కొద్దిగా మనకి 3D ఎఫెక్ట్ వస్తుంది. బాక్స్ షాడో 0 పిక్సెల్, 0 పిక్సెల్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ 0 పిక్సెల్, స్ప్రెడ్ 4 పిక్సెల్. ఏ కలర్ షాడో కావాలి, 0 0 0 0.5 అంటే మనకి ఒక బ్లాక్ కలర్ షాడో వస్తుంది. ఆల్రైట్, సో మీకు వీడియోలో అంతగా ఐడెంటిఫై అవుతుందో లేదా నాకు తెలియదు, బట్ కలర్ అయితే మనం మార్చాము. మీరు లైవ్లో బిల్డ్ చేస్తున్నప్పుడు మీ సిస్టంలో కూడా మీకు కనిపిస్తుంది ఆ చేంజ్. సో లాగిన్ ఫామ్ సెట్. నెక్స్ట్ మనకి ఏంటి, మళ్ళీ ఇది ఓపెన్ చేయండి. అందుకే అన్న ఒక ప్లానింగ్ మీరు ముందు తీసుకుంటే పద్ధతిగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఏంటి, రిజిస్ట్రేషన్ పేజ్. లాగిన్ రిజిస్ట్రేషన్ రెండు సేమ్ ఒకేలాగా ఉంటాయి, బట్ ఫీల్డ్స్ వేరు కాబట్టి పెద్ద కష్టపడకండి. ఈ రెండు కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఫైల్స్ మార్చుకోండి. registration.html, registration.css. ఇక్కడ మనం ఇవి మార్చుకుంటాం. ఏవి, స్టైల్ షీట్ లింకింగ్ అవి /registration.css. సో ఇప్పుడు మనకి ఇది లాగిన్ అయి ఉన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు ఇది కొట్టాక ఎక్కడికి వెళ్ళాలి, మనకి రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళాలి. registration.html. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం పని చేస్తుందో లేదో. సో ఇక్కడ మీరు చూసారా మారింది, బట్ రెండు సేమ్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా మనం మారుద్దాం. ఏం మారుద్దాము అంటే, వెల్కమ్, ప్లీజ్ రిజిస్టర్ టు కంటిన్యూ. ఓకే, సో ఇదంతా మనం registration.html మారుస్తున్నాం. లాగిన్ అయిపోయింది, ఇంకా అక్కడితో సీన్. ఓకేనా, సో ఇక్కడ ఈ వర్డింగ్ మార్చండి. డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ కాదు, ఆల్రెడీ హ్యావింగ్ అన్ అకౌంట్. లాగిన్ హియర్. సో ఈ లాగిన్ హియర్ బటన్ కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, login.html. ఓకేనా, సరిపోయింది. ఇక్కడ లాగిన్ బదులు రిజిస్టర్ సైన్ అప్ ఏదో ఒకటి మీ ఇష్టం, ఏం పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ కూడా వర్డింగ్ మార్చండి. పాస్వర్డ్ బదులు సెట్ పాస్వర్డ్ పెట్టండి. సరిపోయింది. మీరు ఇంకా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, బట్ మూమెంట్ అయితే ఇది ఇలా చేస్తాం మనం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ లాగిన్ కొడితే లాగిన్ ఫామ్కి వెళ్ళిపోతుంది. రిజిస్టర్ హియర్ కొడితే రిజిస్ట్రేషన్ ఫామ్కి వెళ్ళిపోతుంది. సెట్ కదా. సో మీరు ఇక్కడ 2 ఫామ్స్ చేసినట్టే. మీరు ఇక్కడ కావాలంటే ఇంకొన్ని ఫీల్డ్స్ యాడ్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. సో మనకు నెక్స్ట్ ఏంటి, పోస్ట్ పేజ్. పోస్ట్ పేజ్ కాబట్టి post.html, post.css. ఓకే, సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఆ బూట్ స్ట్రాప్ది చెప్పా కదా, బూట్ స్ట్రాప్కి వెళ్ళండి. మీకు ఇంకా ఇది నెక్స్ట్ మనం రియాక్ట్ ఇవన్నీ నేర్చుకునే వరకు మీరు ప్రతి ఫైల్లోని బూట్ స్ట్రాప్ అన్నది కాపీ చేసుకుని ఉంచుకోవాలి. త్వరలోనే వస్తుంది రియాక్ట్ కూడా, సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, నేర్చుకుంటారు. అండ్ నేను బాగానే చెప్తున్నాను అనుకుంటున్నా, నేను ఎలా చెప్తున్నానో మీరు కింద కామెంట్ చేయండి. సెట్, మనకి ఇక్కడ బూట్ స్ట్రాప్వి వచ్చేసాయి. నెక్స్ట్ ఏంటి, లాగిన్ పేజ్ తర్వాత మనం డైరెక్ట్గా పోస్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి పోస్ట్ పేజ్, login.html ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకి లాగిన్ బటన్ మీద కొట్టినప్పుడు
ఎక్కడికి వెళ్ళాలి అంటే post.html పేజ్కి వెళ్ళాలి. ఓకే, లాగిన్ హియర్ కొడితే ఇక్కడికి వెళ్తుంది. లాగిన్ బటన్ కొడితే చూసారా పోస్ట్ పేజ్, ఎందుకంటే మనం ఇక్కడ పోస్ట్ పేజ్ లింక్ చేస్తాం కదా, కాబట్టి పోస్ట్ పేజ్కి వెళ్ళండి. ఇంకేమైనా కట్ చేశాక ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ లింక్ చేసుకోండి. ఏది లింక్ చేసుకుంటారో post.css. ఓకే, వెళ్ళండి. ఇందాక మనం బ్యాక్గ్రౌండ్కి ఒక కలర్ ఇచ్చాం కదా, సేమ్ అదే కలర్ ఇవ్వండి. అంటే నాకు అలా ఇష్టంగా నేను ఇస్తున్నా, మీరు వేరే కలర్ ఏదో ఇచ్చుకోవచ్చు. ఓకే, బాడీ ట్యాగ్ మనకి ఇక్కడ కలర్ మారదు, ఎందుకంటే ముందు స్పేస్ ఇచ్చాం కాబట్టి. సో ఇప్పుడు కలర్ మారింది, నాకు కనిపిస్తుంది, మీకు కూడా కనిపిస్తుంది మీరు చేస్తున్నప్పుడు. ఈ పోస్ట్ పేజ్లో మనం ఏం చేస్తామంటే ఇందాక మనం ఫామ్ కంట్రోల్కి వెళ్ళినప్పుడు ఇలా ఉంది కదా, ఇది ఇలా కాపీ చేయండి చెప్తా. కాపీ, ఇక్కడ ఫస్ట్ ఫామ్ పెట్టండి. ఓకే, మీరు ఇన్పుట్ ఫీల్డ్స్ ఎక్కడ పెట్టుకోవాలనుకున్నా సరే దాన్ని ఫామ్ అన్న ట్యాగ్తో ర్యాప్ చేయండి. మీరు ఎక్కడ ఇన్పుట్ ఫీల్డ్స్ పెట్టుకున్నా సరే వచ్చింది. నెక్స్ట్ దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ స్టైల్ ఇవ్వండి. స్టైల్ ఇది ఇన్లైన్ స్టైలింగ్, ఇది ఎక్స్టర్నల్ స్టైలింగ్, రెండూ చేస్తాం మనం, కలిపి కొడతాం అనమాట. ఓకే, మీరు డెవలప్ చేస్తున్నప్పుడు మీకు ఎలా కావాలంటే అలా చేయండి, ప్రాబ్లం లేదు. నేను మామూలుగా అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి నేను ఎలా చెప్తున్నాను. ఓకేనా, సో విడ్త్ 500 పిక్సెల్ ఇచ్చాము. నెక్స్ట్ ఏంటి అంటే క్లాస్ ఇవ్వండి. క్లాస్ ఏంటి, m-auto అని ఇచ్చామనుకోండి. m-auto అని ఇస్తే అది ఎక్స్ యాక్సెస్లో అంటే హారిజాంటల్గా మీకు సెంటర్ అయిపోతుంది. స్క్రీన్ ఎంత ఉన్నా సరే అది కరెక్ట్గా సెంటర్లో కూర్చుంటుంది. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ టెక్స్ట్ ఏరియా కాదు. సో ఇక్కడ మనం వర్డింగ్ మారుద్దాం. పోస్ట్ టైటిల్, ఇక్కడ కూడా పోస్ట్ టైటిల్ సేమ్ ఇదే కాపీ చేసి దీనికి ఇవ్వండి. ఓకేనా, ఈ ప్లేస్ హోల్డర్ ఇది తీసేయండి. టైటిల్ హెయిర్ అనో ఏదో ఒకటి మొత్తానికి మీ ఇష్టం వచ్చిన వర్డింగ్ మీరు పెట్టుకోండి, మరి బూతులు కాకుండా. ఓకే, టైప్లో పోస్ట్ టైటిల్ కాదు టెక్స్ట్ అని రావాలి. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ టెక్స్టే కదా ఇలా, కాబట్టి సెట్. నెక్స్ట్ ఏంటి అంటే కంటెంట్. కంటెంట్ అనో లేకపోతే డిస్క్రైబ్ యువర్ డే అనో మొత్తం ఏదో ఒకటి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా టాప్ మన రావాలన్నమాట ఇక్కడ వైట్కి. ఓకే, డిస్క్రైబ్ యువర్ డే, ఇక్కడ మీరు డే డిస్క్రిప్షన్ ఇలా. సో ఇక్కడ రోజు ప్రస్తుతం 3 ఇచ్చాం కాబట్టి ఇది ఎంత ఉంది, అదే రోజు 8, 10 ఎంత ఇస్తాం, కొద్దిగా హైట్ పెరుగుతుంది. ఇక్కడ చూసారా హైట్ పెరిగింది. సో ఇక్కడ వరకు ఇది సెట్ ప్రస్తుతానికి. ఓకేనా, ఈ 2 ఫీల్డ్స్ అయిపోయి కాబట్టి నెక్స్ట్ బటన్ ట్యాగ్. ఓకే, బటన్ ట్యాగ్ ఇచ్చి టైప్ ఇక్కడ ప్రస్తుతానికి బటన్ అని ఉంది. ఓకే, బటన్ అని ఇచ్చాక నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాము అంటే పోస్ట్ మై డే. ఇక్కడ క్లాస్ ఇవ్వండి. క్లాస్ ఇస్తే ఏమవుతుందంటే క్లాస్ BTN అని ఇవ్వండి. BTN క్లాస్ ఇస్తే ఏమవుతుందంటే జావా స్క్రిప్ట్లో BTN ట్యాగ్కి ఇంకొద్దిగా ఆల్రెడీ యాడ్ అయిన స్టైలింగ్ ఉంటుంది. సారీ, జావా స్క్రిప్ట్ కాదు, బూట్ స్ట్రాప్లో, అది మన బటన్కి వచ్చేస్తుంది. ఓకే, సెట్ ఐడి పోస్ట్ బటన్. సో ఇక్కడ login.html ఉంది కదా, login.htmlలో మనం login.css లింక్ చేసాం. దానికి బటన్ కలర్ మనం ఏమి ఇచ్చామో ఇది ఇచ్చాము, కాబట్టి ఇది ఇలా కాపీ చేయండి. పోస్ట్ బటన్ కదా ఇచ్చాం ఐడి, కాబట్టి పోస్ట్ బటన్ ఇచ్చేసుకోండి. సెట్. సో దీన్ని కూడా విడ్త్ 100% అని ఇవ్వండి. కాబట్టి విడ్త్ 100 అని ఇస్తే 100% అయిపోతుంది. ఓకే, అండ్ మనకి ఇది సెంటర్లో కావాలి అంటే బాడీ క్లాస్ ఇవ్వండి, ఎందుకంటే బాడీలో ఓన్లీ ఇదే ఉంటుంది కాబట్టి. ఓకేనా, డిఫ్లెక్స్. ఓకే, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్. ఇందాక ఏమేమి ఇచ్చామో స్టైల్ హైట్ 100 VH ఇచ్చాము. ఇప్పుడు మనకి పేజ్లో సెంటర్కి వచ్చింది, బాగుంది. సేమ్ అలానే దీనికి ఇంకొక క్లాస్ ఇవ్వండి, ఫామ్ డివ్ అని. సో ఇంకా మన ఓపిక, మనం స్టైలింగ్ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు, ఎంత చేయాలి అంత చేయకూడదు అని ఏం లేదు. కాబట్టి ఫస్ట్ అంతా బార్డర్ 1 పిక్సెల్ బ్లాక్ సాలిడ్. సో ఇలా వచ్చింది. ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇద్దాం. సో కొంత స్పేస్ వచ్చింది.
బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇద్దాం. ఓకేనా. మీకు ఎందుకు మాటికి పైకి వెళ్ళి కిందకు వస్తుంది, పైకి వెళ్ళి కిందకు వస్తుంది అంటే ఇది ఆటోమేటిక్ రిఫ్రెష్ కదా. మనం ఏ లెటర్ టైప్ చేసినా సరే అది సేవ్ అయిపోయి మళ్ళీ పేజ్ రీలోడ్ అయిపోతుంది. సో అందువల్ల బ్యాక్గ్రౌండ్ వైట్, బాక్స్ షాడో, బాక్స్ సైజింగ్ కాదు, బాక్స్ షాడో. నేను నేర్చుకున్నప్పుడు ఫస్ట్లో దీనికి కన్ఫ్యూజ్ అయిపోయాను, బాక్స్ షాడోకి బాక్స్ సైజింగ్కి. .5. సో ఇప్పుడు మనకు అది ఎలా కనిపిస్తుంది అంటే అది పై లేయర్ నుంచి కొద్దిగా పైకి వచ్చినట్టు ఉంటుంది. ఓకేనా. బ్యాక్గ్రౌండ్ లేయర్ నుంచి కొద్దిగా పైకి వచ్చినట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొద్దిగా బాగుంది కదా అని నేను అనుకుంటున్నాను, నాకు నచ్చింది. మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు ఇంకొంచెం చేంజ్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఓకేనా. సో సెట్ ఇది కూడా పోస్ట్ పేజ్, పోస్ట్ మైడే అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏంటి, ఫీడ్ పేజ్. లెక్క ప్రకారం లాగిన్ కొట్టగానే మనం ఫీడ్ పేజ్కి వెళ్ళాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఫీడ్ పేజ్ ఉంది. సో ఆ ఫీడ్ పేజే చేద్దాము. ఏముంది, మళ్ళీ కొత్త క్రియేట్ చేసుకోండి, ఫీడ్ పేజ్ .html, ఫీడ్ పేజ్ .css. సో మీకు ఇంకొక ఈజీ వే ఏంటి అంటే ఆల్రెడీ ఏదో ఒక ఫైల్లో మనం బూట్ స్ట్రాప్ వాడతాం కదా, అది ఇలా కాపీ చేసుకోండి. ఇంకా మాటికి సైడ్కి ఎవడెళ్తాడు, నాకే చిరాకు, నేర్చుకుంటున్నప్పుడు ఇంకా చిరాకు ఉంటుంది. కాబట్టి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాం. పేస్ట్ చేశాక ఇక్కడ చూసుకోండి, బాడీలో లాస్ట్ 2 స్క్రిప్ట్ ట్యాగ్స్ ఉంటాయి, ఈ తప్పించి మొత్తం తీసేయండి. తీసేసి ఓకేనా, సెట్. ఇప్పుడు ఇవన్నీ మీరు ఎందుకు చూడట్లేదు అంటే ఇది పోస్ట్ పేజ్లోనే ఉండిపోయింది. ఇది మనం కొత్త ఫైల్ ఇంకా క్రియేట్ చేస్తాం, మనం చేద్దాం, కంగారు ఏం లేదు. ఓకే. కాబట్టి పోస్ట్ ఫైల్ అందాక క్లోజ్ చేసేయండి, post.css కూడా క్లోజ్ చేసేయండి. మనకు నెక్స్ట్ ఏముంది, ఫస్ట్ లాగిన్ బటన్కి వెళ్ళాలి. లాగిన్ బటన్కి వెళ్ళాక ఇక్కడ మనం లాగిన్ కొట్టగానే పోస్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నాం, అంటే కొత్త పోస్ట్ పేజ్ పంపించేస్తున్నాం. అలా కాకుండా ఫీడ్ పేజ్కి పంపిద్దాం. ఫీడ్ చూడండి, లెటర్ కూడా తేడా రాకూడదు, లెటర్ తేడా వస్తే ఇంక మొత్తం సీన్ మారిపోద్ది. ఓకేనా. సో ఇప్పుడు లాగిన్ కొడితే ఫీడ్ పేజ్లోకి వెళ్ళండి, ఇక్కడ ఫీడ్ పేజ్, ఇక్కడ చూసారా, ఇప్పుడు మనం ఫీడ్ పేజ్కి వెళ్ళిపోయాం. రైట్. ఫీడ్ పేజ్లో ఏంటి అంటే ఫస్ట్ మనకి ఏంటి, లాగౌట్ బటన్ పెడదాం, క్లాస్ ఇవ్వండి, btn డేంజర్ లాగౌట్. సెట్ విడ్త్ ఎంత ఇస్తామంటే 25%, స్క్రీన్ ఎంత ఉంటుంది దాంట్లో 25%. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేస్తామంటే దీనికి ఒక డివ్ ఇవ్వండి. ఓకే, క్లాస్ బార్డర్ 1 బార్డర్ డార్క్. సెట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే టెక్స్ట్ ఎండ్. సో టెక్స్ట్ ఎండ్ కొడితే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆ బటన్ అన్నది ఎండింగ్ వెళ్ళిపోతుంది. P2 అనేస్తే కొద్దిగా ప్యాడింగ్ కూడా యాడ్ అవుతుంది. సో ఇది సెట్. దీని తర్వాత అసలు ఏం స్టార్ట్ అవుతుంది ఏంటి, ఫీడ్ పేజ్. ఓకే. సో ఇక్కడ ఒక కొత్త డివ్ వేయండి. డివ్ ఇక్కడ వేసాక ఇక్కడ ఏంటి, ఇంకొక డివ్ వేద్దాం. ఓకే, క్లాస్ ఆల్ పోస్ట్. ఈ డివ్ పేరు ఆల్ పోస్ట్. ఓకే, ఈ డివ్కి క్లాస్ ఇద్దాం పోస్ట్ అని. ఓకేనా. ఇచ్చాక పోస్ట్లో అందాక శాంపుల్ ఏముంటాయి, పోస్ట్ టైటిల్, పోస్ట్ కంటెంట్. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇద్దామంటే h1 ఇచ్చి డే 1 లేకపోతే ఏదైనా ఫస్ట్ డే కాలేజ్. సో ఇది మన పోస్ట్ టైటిల్. ఓకేనా. ఇది మన పోస్ట్ డిస్క్రిప్షన్. పోస్ట్ డిస్క్రిప్షన్ అంటే ఇది మనం మన పోస్ట్ పేజ్లో డిస్క్రిప్షన్ ఇచ్చాం కదా అది. కాబట్టి ఏదో ఒకటి కొట్టండి, ఇక్కడ లారెన్ 15 లేకపోతే 20 అలా కొడితే మనకి అన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ జనరేట్ అవుతాయి. ఓకే, ఇది ఓన్లీ టెస్టింగ్ పర్పస్కి, అంటే ఇప్పుడు మనం డెవలపర్స్ మాటికి కొట్టక్కర్లేదు కదా అంత. కాబట్టి లారెన్ 20 అని కొడితే మనకు ఒక 20 ర్యాండమ్ వర్డ్స్, ఇది ఏంటనేది ఎవరికి తెలియదు. సో ఆ 20 వర్డ్స్ జనరేట్ అవుతుంది. లారెన్ 50 కొడితే 50 వర్డ్స్ జనరేట్ అవుతుంది. సో అలా లారెన్ 50 ట్యాబ్, లారెన్ 20 ట్యాబ్. సో అలా అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను లారెన్ 20 ట్యాబ్ కొట్టా కాబట్టి 20 వర్డ్స్ జనరేట్ అయింది. సో ఇది మన పోస్ట్. ఓకేనా. దీనికి post.css కాకుండా feedpage.css లింక్ చేయాలి.
లింక్ చేశాక ఇప్పుడు అది ఓపెన్ చేయండి. బాడీ ట్యాగ్కి వెళ్ళండి. బాడీ ట్యాగ్లోని ఓకే చూసుకోండి, కామాకి డిజిట్కి మధ్యలో గ్యాప్ ఉండకూడదు కాబట్టి వచ్చింది. నెక్స్ట్ ఏంటి అంటే ఈ పోస్ట్ ఉంది కదా, ఆల్ పోస్ట్ ఫస్ట్ ఇక్కడ పెట్టండి. ఆల్ పోస్ట్ ఫస్ట్ బార్డర్ వేయండి. బార్డర్ 1 pixel బ్లాక్ సాలిడ్. నేను మాటికి బార్డర్ వేసి ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థం అవుతుంది ఆ ఎలిమెంట్ ఏది, ఎక్కడ ఉంది, ఎంత సైజ్ ఉంది, ఇదంతా మీకు అర్థం అవుతుంది కాబట్టి నేను బార్డర్ వేసి చెప్తున్నాను. ఓకే సో ఇప్పుడు ఈ డాట్ పోస్ట్ అని ఉంది కదా, డాట్ పోస్ట్కి వెళ్ళండి. బార్డర్ 2 pixel రెడ్ సాలిడ్. సో ఇది మన పోస్ట్ అనమాట. పోస్ట్ ఇది అంటుకొని ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్ పోస్ట్లో ప్యాడింగ్ 10 pixel అని ఇద్దాం. ఇక్కడ చూసారా సరిపోయింది. విడ్త్ 750 pixel అని ఇద్దాం. విడ్త్ 500 pixel ఇచ్చామనుకోండి ఎలా వస్తుంది, 600 ఇద్దాం. 600 ఇస్తే కరెక్ట్గా చూసారా ఇక్కడ మనకు కొద్ది గ్యాప్ ఉంది కాబట్టి మార్జిన్ ఆటో. సో ఇదేంటి మనం ఏం చేస్తున్నాము, ఆల్ పోస్ట్ డివ్కి అంటే లోపల ఎన్ని పోస్టులు ఉన్నా సరే, ఇప్పుడు ఒక పోస్ట్ ఇది, రెండో పోస్ట్ ఇది, చూసారా మొత్తం అన్ని కలిసి మధ్యలోనే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మనం పోస్ట్కి స్టైలింగ్ చేద్దాం. ఏం చేస్తామంటే బార్డర్ తీసేయండి. బార్డర్ బదులు బ్యాక్గ్రౌండ్ వైట్, మన అంతకు బార్డర్ ఉంచండి, ఏముంది మీకు ఇంకొద్ది క్లియర్గా అర్థమవుతుంది. బార్డర్ 1 pixel బ్లాక్ సాలిడ్. ఓకేనా, బార్డర్ మీరు ఉంచుకుంటే మీకు ఏమవుతుందంటే మీకు క్లియర్గా తెలుస్తుంది మనం ఏ ఎలిమెంట్ ఎడిట్ చేస్తున్నామో, ఏ ఎలిమెంట్కి ఆ స్టైలింగ్ అప్లై అవుతుందని. ఇక్కడ మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మన రెడ్ బార్డర్ ఉన్నదానికి కార్నర్స్ ఉన్నాయి, రేడియస్ లేదు. ఓకే కాబట్టి బార్డర్ రేడియస్ 10 pixel అనో 15 pixel అనో ఎంతో కొంత. సో 15 pixel ఇచ్చాం, బాగుంది. ప్యాడింగ్ 5 pixel. ఓకేనా, సో ప్యాడింగ్ కూడా యాడ్ అయింది. ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేస్తాము, బోర్డర్ తీసేయండి. బోర్డర్ తీసేసి బాక్స్ షాడో 0 pixel 4 pixel RGBA. ఓకేనా, లేదు మాకు ఇంకొద్ది క్లియర్గా ఇంకొద్ది వేరే స్టైల్ ఏమైనా మార్చాలి అంటే మీరు ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. స్టైల్ మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అయ్యా, కాబట్టి మీ ఇష్టం. ఎక్స్పెరిమెంట్ చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయకపోతే ఎవరికి రాదు. ఓకేనా, సో సెట్ ఇది ఒక పోస్ట్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ఒక బటన్ కూడా యాడ్ చేద్దాం. వ్యూ పోస్ట్ బటన్ వ్యూ పోస్ట్. దీనికి కూడా క్లాస్ ఇవ్వండి. క్లాస్ ఏమి ఇస్తాం, BTN ఐడి కాదు క్లాస్ ఇవ్వండి. మీకు ఎందుకు నేను క్లాస్ ఇస్తున్నాను అంటే ఈ పోస్ట్ అనేది ఓన్లీ ఒక పోస్ట్కి వస్తుంది. ఇలా 10 ఉంటే 10కి సేమ్ క్లాస్ ఉంటుంది, 20 ఉంటే 20కి సేమ్ క్లాస్ ఉంటుంది. కాబట్టి ఒకే పదం మనం బోల్డ్ డివ్స్కి పెట్టాలి అంటే అప్పుడు క్లాస్లో పెట్టాలి. లేదు ఒక వర్డ్ ఓన్లీ ఒక డివ్కే ఉంటుంది అంటే ఈ పోస్ట్ అనేది ఓన్లీ ఒక డివ్కే ఉందనుకోండి, అది మనం తీసుకెళ్ళి ఐడిలో పెట్టుకోవచ్చు. సంథింగ్ లైక్ పోస్ట్ 1, పోస్ట్ 2, పోస్ట్ 3. ఇది పోస్ట్ 1 అన్నది ఓన్లీ ఒక పోస్ట్గా ఉంటుంది, పోస్ట్ 2 అన్నది అది కూడా ఓన్లీ ఒక పోస్ట్గా ఉంటుంది. బట్ ఈ పోస్ట్ అనేది కామన్ అనమాట, కాబట్టి అది క్లాస్లో పెట్టండి. ఓకే, సో ఈ వ్యూ పోస్ట్ బటన్ తీసుకెళ్ళి స్టైలింగ్ ఇవ్వండి. వ్యూ పోస్ట్ బటన్ ఇందాక మనం గ్రేడియంట్ పెట్టాం కదా, ఆ గ్రేడియంట్ కలర్లు అవి నేను కింద పెడతా, ప్రాబ్లం లేదు. సో వ్యూ పోస్ట్ బటన్ సెట్. ఇక్కడ టెక్స్ట్ వైట్ అని ఇస్తే మనకి ఇక్కడ ఓవర్ రైడ్ అయినా సరే మళ్ళీ వైట్ వచ్చేస్తుంది. ఓకే సెట్. ఇది మనకి లెఫ్ట్ ఉండాలా రైట్ ఉండాలా అన్నది మన ఇష్టం, మనం స్టైలింగ్ అది చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే పదాలు ఇంకొద్ది పెంచవచ్చు. లోరన్ 50 చూసారా ఇంకొంత పెరిగింది. ఓకే, BR ట్యాగ్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే వ్యూ పోస్ట్ కొట్టినప్పుడు ఆ డెడికేటెడ్ పేజ్కి వెళ్ళాలి. బట్ దానికన్నా ముందు ఇంకొకసారి ఇలా కాపీ చేయండి. ఓకే, ఇంకొకసారి కూడా మళ్ళీ పేస్ట్ చేయండి. సపోజ్ ఒక 3 పోస్టులు ఉన్నాయి అనుకుందాం, ఏముంది, సో మనకి 3 పోస్ట్ ఉన్నాయి. పోస్టుల సంగతి బాగానే ఉంది, బట్ ఒకదాంతో ఒకటి గ్యాప్ ఉండాలి కదా. ఓకేనా, సో గ్యాప్ ఉండాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ బోర్డర్ తీసేయండి. ఆల్ పోస్ట్కి డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇవ్వండి. ఇందాక ఒక డీఫ్లెక్స్ చేసాం కదా, ఆ డీఫ్లెక్స్ చేసిన ఒకటే, ఈ డిస్ప్లే ఫ్లెక్స్ అని పెట్టినా ఒకటే. డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టగానే అన్ని ఒకదాని పక్కన వచ్చాయి, ఎందుకంటే బై డిఫాల్ట్ డిస్ప్లే ఫ్లెక్స్కి ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఉంటుంది. కాబట్టి
ఫ్లెక్స్ డైరెక్షన్ రో అంటే ఒకదాని పక్కన ఒకటి వస్తుంది, దాని లోపల చైల్డ్ ఎలిమెంట్స్ అని. అదే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని పెట్టామనుకోండి, దాని లోపల చైల్డ్ ఎలిమెంట్స్ అన్ని ఒకదాని కింద ఒకటి వస్తుంది. ఓకేనా? సో మనకి ఇలా కావాలి. దాంతోపాటు మనకి ఏం కావాలి, ఒక ఎలిమెంట్తో ఒక ఎలిమెంట్ కొద్ది గ్యాప్ కావాలి. గ్యాప్ 15 పిక్సెల్. ఇక్కడ చూసారా, మీరు ఇప్పుడు 3 కాదు 30 పెట్టుకున్నా 300 పెట్టుకున్నా సరే పోస్ట్కి 15 పిక్సెల్ గ్యాప్ అనేది ఉంటుంది. ఓకే, సో సెట్. బట్ ఇంకొక చిన్న వెళుతుండిపోయింది. ఏంటది? ఫాంట్ తీసుకెళ్ళి ఇక్కడ దీంట్లో పెట్టండి. చూసుకొని మనం ఏం లింక్ చేసినా సరే హెడ్ ట్యాగ్లోనే లింక్ చేస్తాం. ఓకే, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అన్నది బూట్ స్ట్రాప్ లాస్ట్లో పెడతాం. సో అది గుర్తుంచుకోండి. అది ఒకటి గుర్తుంటే మీకు సగం కన్ఫ్యూజన్లు పోతాయి, సగం టైము మిగులుతుంది. ఎందుకంటే చాలాసార్లు నేను అదే కన్ఫ్యూజ్ అయిపోయాను. కింద తీసుకెళ్ళి పైన పెట్టేవాడిని, పైన తీసుకొచ్చి కింద పెట్టేవాడిని, సరిగ్గా ఎట్లా అయ్యేది కాదు. అదంతా పెద్ద తలనొప్పి. కాబట్టి మీరు ఇది గుర్తుంచుకోండి. ఓకే, సో ఫాంట్ ఫ్యామిలీ. సో ఇక్కడ చూసారా, పోస్ట్లో పెట్టండి, బాడీలో కాదు. ఎందుకంటే మనకి పోస్ట్ బోల్డ్ ఉన్నాయి కదా, సో ప్రతి పోస్ట్లోని సేమ్ స్టైలింగ్ అప్లై అవ్వాలి. కాబట్టి పోస్ట్లో పెట్టండి ఆ ఫాంట్ ఫ్యామిలీ అన్నది. ఎంబెడ్ లింక్స్ మీరు ఎక్కడ పేజ్లో ఆ ఫాంట్ ఫ్యామిలీ ఎక్కడ వాడుకున్నా సరే ఈ లింక్స్ అనేవి హెడ్ ట్యాగ్లోనే పెట్టాలి. అది క్లియర్ కదా? అది కాకుండా మనకి పోస్ట్లో టెక్స్ట్ అంతా మనకి ఈ ఫాంట్ ఉండాలి కాబట్టి ఫాంట్ ఫ్యామిలీ కంఫర్ట్ అని పెట్టాలి. ఓకే, సో కంఫర్ట్ సెట్. నెక్స్ట్ ఏంటి, వ్యూ పోస్ట్ కొట్టినప్పుడు డెడికేటెడ్ పేజ్ ఓపెన్ అవ్వాలి. లాస్ట్ మనకి ఏముంది, డెడికేటెడ్ పేజ్. అదేంటన్నా ఫర్గాట్ పాస్వర్డ్ పేజ్ ఉంది కదా అంటే, నేను కాదు చేయాల్సింది, మీరు చేయండి. ఓకేనా? సో పేజ్ మీరే బిల్ చేయండి. పేజ్కి బ్యాక్ ఎండ్ ఉంటుంది, అది కూడా మీరే కనెక్ట్ చేసుకోండి. బట్ అక్కడ వరకు నేను చెప్తా, వీడియో ఇంకా ఉంది, కంటిన్యూ అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ ఏముంది, డెడికేటెడ్ పేజ్ ఉంది. నేమింగ్ కొద్ది చిరాకు ఉన్నా సరే నాకు ప్రస్తుతానికి ఏ గుర్తు వస్తున్నాయి, అందువల్ల ఇవి పెడుతున్నా. మీరు బిల్ చేసుకున్నప్పుడు మాత్రం జాగ్రత్త పెట్టుకోండి. డెడికేటెడ్ పేజ్ డాట్ సిఎస్ఎస్. రైట్, ఇందాక ఏం చెప్పా, ఏదో ఒక పోస్ట్లో మనం బూట్ స్ట్రాప్ వాడతాం కాబట్టి ఆ పేజ్కి వెళ్ళి ఆ మొత్తం కోడ్ కాపీ చేసి లోపల ఉన్న ముందు కోడ్ తీసేయండి. ఎందుకంటే ఆ ముందు కోడ్ దాన్ని కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ ఇంకొక H1 ఇవ్వండి. H1 ఏమిస్తామంటే డెడికేటెడ్ పేజ్. సో డెడికేటెడ్ పేజ్ ఇచ్చాము, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఆ ఫీడ్ పేజ్కి వెళ్ళండి. ఫీడ్ పేజ్లోనే కదా ఉంది వ్యూ పోస్ట్ బటన్. కాబట్టి ఇప్పుడు కావాలంటే మీరు బటన్గా పెట్టుకుంటే అది ఇంకో వే ఉంటుంది, కాకపోతే అది కొద్దిగా డిఫరెంట్ అనమాట. ప్రస్తుతానికి అందాక ఏ ట్యాగే ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఏం చేస్తామంటే హెచ్రెఫ్ ఇచ్చి మనం ఇక్కడ ఏం చేస్తాము, డెడికేటెడ్ పేజ్ డాట్ HTML. ఇప్పుడు మనం కొడితే డెడికేటెడ్ పేజ్కి వెళ్ళిపోయింది. సెట్. మనం ఒక పేజ్ బిల్డ్ చేస్తే మనం ఫ్రంట్ ఎండ్ అయిపోయినట్టే. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి, బ్యాక్ ఎండ్ ఇంకా ఉంది, ఈ వీడియోలోనే ఉంది, వెళ్ళిపోకండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, డెడికేటెడ్ పేజ్ డాట్ సిఎస్ఎస్ లింక్ చేస్తాము. బాగుంది. అసలు ఈ పేజ్ ఎందుకన్నా అంటే, ఇప్పుడు సపోజ్ మనలో చాలా మందికి కొంత అలవాటు ఉంటుంది. ఏంటి, పోసుకొచ్చినట్టు ప్రతిదీ రాస్తాం. సో ఆ పోసుకొచ్చినట్టు ప్రతిదీ రాస్తే ఎంత సరిపోద్దా? చాలదు. ఒక్కొక్క హైటే స్క్రీన్ హైట్ అంత ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే మ్యాక్సిమం 50 వర్డ్స్ ఇక్కడ చూపిస్తాం. మిగిలినంతా పోస్ట్ అంతా చదవాలంటే వ్యూ పోస్ట్ కొడతాము, డెడికేటెడ్ పేజ్కి వెళ్తుంది, దాంట్లో మొత్తం కంటెంట్ అంతా వస్తుంది. ఓకే, సో డెడికేటెడ్ కంటెంట్ పేజ్లో మనం ఏం చేస్తున్నాము అంటే ఇది ఇలాగా కాపీ చేయండి. ఈ డివ్ అనేది ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. చేస్తే వచ్చింది కదా, సెట్. ఇప్పుడు ఈ పోస్ట్ అన్నది ఇక్కడ స్టైలింగ్ ఇస్తుంది. పోస్ట్ విత్ 750 పిక్సెల్, సారీ 550 పిక్సెల్ ఇద్దాం. 750 అంటే మరి స్క్రీన్ దాటేస్తుంది కాబట్టి 550 పిక్సెల్ ఇద్దాం. బాగానే ఉంది. బార్డర్ వేయండి. బార్డర్ 1 పిక్సెల్ బ్లాక్ సాలిడ్, సరిపోయింది. మార్జిన్ ఆటో. సో ఇంకా అప్పుడు మీకు స్క్రీన్ సైజు, స్క్రీన్ విడ్త్ ఎంత ఉన్నా సరే అది మధ్యలోకి వచ్చి కూర్చుంటుంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఇది, కాబట్టి సేమ్ అదనమాట. ఓకే, ఇక్కడ ఈ బాడీలోకి వెళ్ళి క్లాస్ ఇవ్వండి. క్లాస్ డి ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్. సో ఇప్పుడు జస్టిఫై కంటెంట్ సెంటర్ కొడితే అది మధ్యలోకి వెళ్తుంది. సరిపోయింది కదా.
ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే ఇంకా ఎక్స్ట్రా కంటెంట్, ఆ పోస్ట్కి ఎంత కంటెంట్ ఉంటే అంత కంటెంట్ మనం ఇక్కడ చూపించుకోవచ్చు. కావాలంటే ఇక్కడ వారం ఇంకో 100 కొడదాం, 100 వర్డ్స్ జనరేట్ అవుతాయి. కాబట్టి ఆ 100 వర్డ్స్ కూడా ఇక్కడ వస్తుంది. పోస్ట్ చదవడం అయిపోయాక మనం మళ్ళీ బ్యాక్ కొడితే మన ప్రీవియస్ పోస్ట్లు అన్నీ కనిపిస్తుంది. ఇది కావాలంటే మళ్ళీ ఇది కొడతారా, వస్తుంది. ఓకే, సెట్ కదా. ఇప్పుడు మనం దీనికి స్టైలింగ్ చేద్దాం. స్టైలింగ్ ఏం చేద్దాము అంటే ఈ పోస్ట్ అన్నది కదా, దానికి బార్డర్ రేడియస్ 15 పిక్సెల్, ప్యాడింగ్ 10 పిక్సెల్, ప్యాడింగ్ 10 పిక్సెల్ వచ్చింది. సేమ్ మనం ఇందాక ఇవి కాపీ చేసి పేస్ట్ చేసాం కదా ఫాంట్కి సంబంధించినవి, కాబట్టి అదే ఇక్కడ కాపీ చేయండి, చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. చేశాక ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఫాంట్ ఫ్యామిలీ కంఫర్ట్. సో మనకి ఇక్కడ కంటెంట్ మారిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా మారిపోయింది కంఫర్ట్ అని పెట్టగానే. నెక్స్ట్ ఏంటి అంటే కొద్దిగా పైన కింద మార్జిన్ ఉందాం, కాబట్టి మార్జిన్ XY 10 పిక్సెల్. చూసారా పైన కింద వస్తుంది. అండ్ అలాగే ఆటో, ఆటో అంటే ఇంకా లెఫ్ట్ రైట్ ఆటో, స్క్రీన్ ఎంత ఉన్నా సరే అది మధ్యలోకి వచ్చి వెళ్తుంది. 10 పిక్సెల్ అంటే పైన కింద డెఫినెట్గా 10 పిక్సెల్ మార్జిన్ ఉంటుంది. దేనికి, ఈ పోస్ట్ డివ్కి. ఓకేనా. సో మీరు కావాలంటే బాడీకి మళ్ళీ సేమ్ మనం ఇందాక స్టైలింగ్ ఇచ్చాం కదా, కలర్ బాడీ బ్యాక్గ్రౌండ్ ఏంటది కలర్ ఇది. సో బాడీ కలర్ మారిపోయింది. మనం కావాలంటే దీనికి బాక్స్ షాడో ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టం. ఓకేనా. ఇందాక నుంచి ఇస్తున్నాం కాబట్టి దీనికి కూడా ఇచ్చేద్దాం. బాక్స్ షాడో 0 పిక్సెల్ 0 పిక్సెల్ 4 పిక్సెల్ RGBA 0.5. బార్డర్ వచ్చింది కాబట్టి, అదే షాడో వచ్చింది కాబట్టి బార్డర్ తీసేయండి. ఇంకప్పుడు మనకు తెలిసిపోతుంది. ఓకేనా. ఇది మన పోస్ట్ అన్నమాట. బ్యాక్ వెళ్తే ఇది. సో ఇప్పటి వరకు మనం ఏమేమి చేసాము. అండ్ ఇంకొకటి ఇక్కడ లాగౌట్ ఉంది కదా, ఇదే పేజ్ ఫీడ్ పేజ్ పోస్ట్. ఇప్పుడు ఇక్కడ పైన లాగౌట్ ఉంది, ఆ లాగౌట్ బటన్ కొట్టినప్పుడు మనకు అది ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ లాగిన్ పేజ్కి వెళ్ళిపోవాలి. కాబట్టి href login.html. సో ఇప్పుడు మనకేంటి, ఇది మన హోమ్ పేజ్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఒక అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనం ఈ పేజ్కి తీసుకెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం దేనికి నావిగేట్ చేస్తున్నాము, రిజిస్టర్ హియర్ కొడితే రిజిస్ట్రేషన్ పేజ్కి, లాగిన్ కొడితే ఈ హోమ్ పేజ్కి. అండ్ ఒకవేళ రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్తే ఇక్కడ మనం మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ సెట్ చేసుకోవచ్చు, సెట్ పాస్వర్డ్ అంటే మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. రిజిస్టర్ కొట్టాక అప్పుడు మనం అయితే లాగిన్ తీసుకెళ్తాము, లేకపోతే హోమ్ పేజ్ తీసుకెళ్తాం. సో ఇప్పుడు లాగిన్ హియర్ కొడదాము, వెళ్ళిపోయింది. సో ఇది హోమ్ పేజ్ అనమాట. హోమ్ పేజ్లో మనకి ఎన్ని పోస్టులు అయితే మనం పెట్టామో అన్ని పోస్టులు వస్తాయి. ఓకే. ఇక్కడ మనకి ఏ పోస్ట్ అయితే మనం ఓపెన్ చేయాలనుకుంటున్నామో అక్కడ వ్యూ పోస్ట్ కొడితే మనం ఆ పేజ్కి డెడికేటెడ్ పేజ్కి వెళ్తాం. ఓకే, ఇది. సో సేమ్ ఇదే మనం ఒకసారి డెస్క్టాప్ స్క్రీన్లో ఎలా వస్తుందో చూద్దాం. సో ఇది మన ల్యాప్టాప్ వర్షన్ అనమాట. ఇప్పటి వరకు మనం చూసింది సెల్ వర్షన్. మీరు ఏ మొబైల్ ఓపెన్ చేసినా సరే స్టైలింగ్ అలా వస్తుంది. లాగిన్ కొడుతున్నాము. సో ఇక్కడ చూసారా పోస్ట్లు అనేవి కరెక్ట్గా మధ్యలోకి వచ్చాయి. ఓకేనా. ఎందుకంటే మనం అక్కడ పర్సంటేజ్ ఇవ్వలేదు విడ్త్కి, నేను కావాలనే పిక్సెల్స్ ఇచ్చా. సో అది ఏ స్క్రీన్ అయినా సరే అంత పిక్సెల్సే ఉంటుంది. ఓకేనా. సో ఈ లాగౌట్ బటన్ ఎందుకు ఈ చివరికి ఉంది అంటే మనం స్క్రీన్తో సంబంధం లేకుండా ఈ లాగౌట్ బటన్ అనేది రైట్ కార్నర్కి పెట్టాం కాబట్టి. సో వ్యూ పోస్ట్ కొడితే ఇక్కడ చూసారా ఇది మన డెడికేటెడ్ పేజ్. ఓకేనా. మనం బిల్డ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ కావాలంటే ఇక్కడ మళ్ళీ వేరే వేయచ్చు, ఇక్కడ మళ్ళీ వేరే వేయచ్చు. మొత్తానికి లుక్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇది. సో రిజిస్టర్కి హియర్ కొట్టినా సరే మళ్ళీ ఈ పేజ్కి వెళ్తాం. సో సెట్ కదా అప్లికేషన్. సో గైస్ ఇక్కడతో మనం ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేయాల్సింది మనం బ్యాక్ ఎండ్ అనమాట. ఓకే, బ్యాక్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా బ్యాక్ ఎండ్ పంపిస్తాం మన సర్వర్కి. సర్వర్ నుంచి అప్పుడు మన డేటాబేస్లో స్టోర్ చేస్తాం. ఓకే. సో మన డేటాబేస్లో స్టోర్ చేసే కన్నా ముందు మనం సర్వర్ బిల్డ్ చేయాలి. సో అది ఎలా బిల్డ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తా. లెట్స్ గో. సో మనం ఇందాక ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ 2 ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఫ్రంట్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇందాకట్లానే ఇక్కడ CMD అని కొడితే మనకి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది.
అయ్యాక అక్కడ కోడ్ స్పేస్ ఇచ్చి డాట్ కొట్టి ఓకే కొట్టండి. ఓకే, సో విఎస్ కోడ్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయాక ఫస్ట్ మీకు టెర్మినల్ ఓపెన్ అయిపోయి ఉంటే వెల్ అండ్ గుడ్. లేదు, ఒకవేళ టెర్మినల్ ఓపెన్ అయ్యి లేదు అంటే మీరు జస్ట్ ఇక్కడ పైన ఉంటుంది, టెర్మినల్కి వెళ్ళాక న్యూ టెర్మినల్ అని ఉంది కదా, అది కొడతారు. ఓకే, అది కొడితే టెర్మినల్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది npm init. ఓకే, ఈ స్టేట్మెంట్ ఇలా ఇచ్చి ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు ఇలా వచ్చిందా, వెల్ అండ్ గుడ్. మీ సిస్టంలో ఆల్రెడీ నోట్ చేసేది ఇన్స్టాల్ అయిపోయి ఉన్నట్టే. ఒకవేళ లేదు, ఏదైనా ఎర్రర్ వచ్చింది, లేకపోతే రెడ్ కలర్లో ఏదైనా టెక్స్ట్ వచ్చింది అంటే అయితే నోడ్ మీ దాంట్లో సరిగ్గా ఇన్స్టాల్ అవ్వలేదు, లేకపోతే అసలు కంప్లీట్గా లేనే లేదు మీ సిస్టంలో. రెండింటికి ఒకటే సొల్యూషన్ అనమాట. ముందు వీక్ నోట్ జేఎస్ కోసం వీడియో రిలీజ్ చేశా. సో ఆ నోట్ జేఎస్ వీడియోలో మొత్తం ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఆ వీడియో చూసి అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయండి. లేదు ఇలా వచ్చింది అంటే వెల్ అండ్ గుడ్. ఓకే, సో అన్నిటికీ ఇక్కడ ఎంటర్ కొట్టుకుని వెళ్ళిపోండి. అదేం అడగదు, లాస్ట్లో ఎస్ అని అడుగుతుంది, దానికి కూడా ఓకే అని కొట్టండి. ఓకే అని కొట్టమంటే ఐ మీన్ ఎంటర్ చేయండి చాలు. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే చాలు, అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ package.json ఫైల్ క్రియేట్ అయిపోయింది. package.json ఫైల్ క్రియేట్ అయిపోయిందంటే ఇంక వీఆర్ గుడ్ టు గో అనమాట. ఓకేనా, సో ఫస్ట్ index.js ఫైల్ క్రియేట్ చేయండి. ఎందుకంటే మనం ఇందాక npm init కొట్టినప్పుడు ఈ మెయిన్లో ఏం ఉంది ఫైల్ పేరు index.js కదా. సో index.js అన్న ఫైల్ క్రియేట్ చేయండి. అంటే ఇది ఒక ఎంట్రీ పాయింట్ లా అనమాట మన సర్వర్కి. ఓకేనా, క్రియేట్ చేశాక ఇప్పుడు ఇంకొన్ని మాడ్యూల్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఏంటంటి అంటే npm ఇన్స్టాల్, ఒకటి ఎక్స్ప్రెస్, రెండోది స్పేస్ ఇచ్చి కోర్స్ అని కొట్టండి, CORS. ఓకే, థర్డ్ది BCRYPT, బీక్రిప్ట్ అని మీరు వినే ఉంటారు. ఒకవేళ వినకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, సో చేసి ఎంటర్ చేయండి. మీకు మొత్తం ఈ 3 మాడ్యూల్స్ ఒకేసారి ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. ఓకే, సో స్పేస్ ఇవ్వండి, కామా కాదు. మనం జనరల్గా ఏం చేస్తామంటే కామా ఇస్తాం, సో మల్టిపుల్ మాడ్యూల్స్ ఇచ్చినప్పుడు. బట్ కామా కాదు, స్పేస్ ఇచ్చి ఇవ్వండి. ఓకేనా, సో 3 ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయిపోయి 3 మాడ్యూల్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఎక్స్ప్రెస్ని మన సిస్టంలోకి మన కోడ్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో కాన్స్ట్ ఎక్స్ప్రెస్ ఈక్వల్ టు రిక్వైర్ ఎక్స్ప్రెస్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తాము, కాన్స్ట్ కోర్స్ ఈక్వల్ టు రిక్వైర్, సారీ లాస్ట్ ఏంటి, కాన్స్ట్ బీక్రిప్ట్ ఈక్వల్ టు రిక్వైర్ బీక్రిప్ట్. ఈ బీక్రిప్ట్ అది ఎందుకన్నా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇన్స్టాల్ చేయండి ప్రస్తుతానికి. ఓకేనా, సో ఇప్పుడు ఈ 3 మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కోడ్లోకి. ఇక్కడ ఈ రిక్వైర్ ఏంటి, ఏం చేస్తుంది, npm ఇన్స్టాల్ అంటే ఏంటి, ఇంకొద్ది క్లియర్గా కావాలి అంటే నేను ఇందాక చెప్పాను కదా నోట్ చేసే వీడియో. సో దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. సో ఆ వీడియో చూడండి, మీకు ఇంకొద్దిగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు కాన్స్ట్ యాప్ ఈక్వల్ టు ఎక్స్ప్రెస్ మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా 5 వేరియబుల్లో. ఇప్పుడు ఆ ఎక్స్ప్రెస్ని ఈ యాప్కి మనం అసైన్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు యాప్ డాట్ లిసన్, ఇది పోర్ట్ నెంబర్ అంటాం. ఫస్ట్ పోర్ట్ నెంబర్ ఇవ్వండి, దాని తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇవ్వండి. పోర్ట్ నెంబర్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అంతకన్నా ముందు మన కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఇక్కడ ఇవ్వండి అనమాట. ఏంటి, సర్వర్ స్టార్ట్ అయిపోయి మనకి ఏదో తెలియాలి కదా సర్వర్ స్టార్ట్ అయిందా లేదా అని. కాబట్టి సర్వర్ స్టార్టెడ్ ఆన్ పోర్ట్ 3000. యా, సో ఇప్పుడు పోర్ట్ నెంబర్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇంటికి డోర్లు ఉంటాయి కదా, సో ఆ డోర్ల నుంచే మనుషులు ఎవరైనా వెళ్ళగలరు రాగలరు. మనుషులనే కాదు, ఏదైనా సరే వెళ్ళగలదు రాగలదు ఆ డోర్ ఉంటేనే. సో ఇంటికి డోర్లు ఎలానో సిస్టమ్కి పోర్ట్ నెంబర్స్ ఎలా. ఒక సిస్టంలో ఒక రిక్వెస్ట్ రావాలన్నా, లేకపోతే ఒక సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ బయటికి వెళ్ళాలన్నా సరే ఈ పోర్ట్ అన్నది మనకి అలౌ చేయాలి. ఓకేనా, మన సిస్టంలో చాలా పోర్ట్ నెంబర్స్ అవి ఉంటాయి అనమాట. బట్ ఈ 3000 అన్న పోర్ట్ ప్రతి సిస్టంలో, ఆల్మోస్ట్ ఎవ్రీ సిస్టంలో మనకి ఓపెన్లోనే ఉంటుంది. కాబట్టి మనం ఈ 3000 అన్న పోర్ట్ వాడుకోవచ్చు. ఒకవేళ మీకు అలౌ చేయకపోతే అప్పుడు వేరే నెంబర్స్ ఏమైనా ట్రై చేయండి. ఓకేనా, సో ఇప్పుడు నోడ్ index.js, రైట్, నోడ్ index.js అని కొడితే ఇక్కడ చూసారా వచ్చింది, సర్వర్ స్టార్టెడ్ ఆన్ పోర్ట్ 3000. ఫైన్, అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏ చేంజెస్ చేసినా సరే మళ్ళీ మనం సర్వర్ ఇలా రన్ చేసుకోవడం ఆపి మళ్ళీ దాన్ని నోడ్ index.js అని చెప్పి మళ్ళీ రన్ చేయాలి, కొత్త చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే. బట్ మనం బ్యాక్ ఎండ్ డెవలప్ చేస్తున్నప్పుడు ప్రతి 5 నిమిషాలకో లేకపోతే ప్రతి 2 నిమిషాలకో ఒక చేంజ్ ఉంటుంది. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి సర్వర్ ఆపి మళ్ళీ మాన్యువల్గా రన్ చేయాలి, ఇదంతా చిరాకు కదా. కాబట్టి npm ఇన్స్టాల్ నోడ్మోన్ అని చేసి ఎంటర్ కొట్టండి. నోడ్మోన్ NODEMON. ఓకేనా, నేను కింద అటాచ్ చేస్తానండి, కంగారు అక్కర్లేదు. సో ఇప్పుడు ఇందాక మనం నోడ్ స్పేస్ ఇచ్చి index.js కొట్టాం కదా, ఇప్పుడు నోడ్ బదులు నోడ్మోన్. ఓకే, index.js. సో ఇక్కడ ఏమవుతుందంటే index.js అనేది మన సర్వర్ ఫైల్.
నోట్ బౌండ్ కొట్టినప్పుడు ఏమవుతుంది, మన సర్వర్లో ఏ చిన్న చేంజ్ చేసినా సరే ఆటోమేటిక్గా అది రీస్టార్ట్ అయిపోతుంది సర్వర్. సో సర్వర్ రీస్టార్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మన కొత్త చేంజెస్ అన్నీ కూడా సర్వర్లోకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు మనకు సర్వర్ స్టార్ట్ అయిపోయింది. సర్వర్ స్టార్టెడ్ ఆన్ పోర్ట్ 3000. ఫైన్, బాగుంది. ఇప్పుడు మనం ఫస్ట్ బేస్ రౌట్ రాద్దాం. ఏంటి, యాప్ డాట్ గెట్ రౌట్ ఇది. ఓకే, ఇది మన బేస్ లొకేషన్ అనమాట. ఇక్కడ చూసారా, మనం ఏ చిన్న చేంజ్ చేసినా సరే మళ్ళీ వెంటనే సర్వర్ రీస్టార్ట్ అయిపోతుంది. సో అదనమాట లెక్క దీన్ని. ఇప్పుడు ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్లో రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇచ్చాక ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిక్వెస్ట్ కొట్టాం అనుకోండి. రిక్వెస్ట్ అంటే ఇన్కమింగ్ రిక్వెస్ట్ అనమాట, సర్వర్కి వచ్చే రిక్వెస్ట్ ఫ్రంట్ ఎండ్ నుంచి. రెస్పాన్స్ అంటే సర్వర్ నుంచి వెళ్ళేది. ఓకేనా. సో బయట నుంచి సర్వర్కి వచ్చేది రిక్వెస్ట్, సర్వర్ నుంచి బయటకు వెళ్ళేది రెస్పాన్స్. ఓకే. సో ఇప్పుడు మనకి ఏదైనా ఫ్రంట్ ఎండ్ నుంచి కానీ లేకపోతే ఏదైనా వేరే సిస్టమ్ నుంచి కానీ మన సర్వర్లోకి వస్తే దాన్ని రిక్వెస్ట్గా కన్సిడర్ చేస్తాం. మన సర్వర్ బ్యాక్కి ఏమి ఇచ్చినా సరే అది రెస్పాన్స్గానే కన్సిడర్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు రెస్పాన్స్ డాట్ స్టేటస్ 200. సో స్టేటస్ 200 అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన HTTP కోడ్స్లో 200 అంటే నో ప్రాబ్లం అని అర్థం అనమాట. ఓకేనా. సో సర్వర్ నుంచి ఒక సక్సెస్ఫుల్ కోడ్ వచ్చినట్టు. ప్రతిసారి మనం సక్సెస్ అనో లేకపోతే గుడ్ జాబ్ అనో లేకపోతే గ్రేట్ అనో ఇవ్వలేము కదా. సో మనకు అక్కడ రిక్వెస్ట్లో బాడీ సైజ్ పెరిగిపోతుంది. దాని బదులు ఈ రెస్పాన్స్ డాట్ సెండ్ అని కొట్టామనుకోండి, సో దానికి సర్వర్ అవతల ఉన్న పార్టీకి అర్థమైపోతుంది, ఓకే రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అని. ఇప్పుడు చేసాం. దాంతోపాటు మనం ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇచ్చవచ్చు, మెసేజ్ సక్సెస్ఫుల్. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా కాంటాక్ట్ చేస్తామంటే మీ సిస్టంలో మీ VS కోడ్లో ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి. ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్స్కి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లో థండర్ అని కొట్టండి, లేకపోతే థండర్ క్లయింట్ అని కొట్టండి, ఇంకెందుకు ఫుల్ నేమ్ కొట్టండి. థండర్ క్లయింట్ అని కొడితే మనకు హంగామాలో చిన్నప్పుడు ఈ హీరో ప్రోగ్రామ్ ఒకటి వచ్చేది, ఆ లోగో ఉంటుంది ఇక్కడ. ఓకే. సో దాని మీద ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఆల్రెడీ నా సిస్టంలో ఉంది కాబట్టి నాకు ఇంకా ఇన్స్టాల్ చూపించదు. సో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ చేసుకున్న ఎక్స్టెన్షన్ ఇక్కడ వస్తుంది మనకి. సో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశాక న్యూ రిక్వెస్ట్ అని కొట్టండి. ఓకే. సో మనకి ఇలా కనిపిస్తుంది, రైట్. ఇప్పుడు ఇలా కనిపించాక పైన ఆల్రెడీ శాంపుల్గా ఒకటి ఇస్తాడు, అది అలా తీసేసి HTTP ఎస్ ఉండదు గుర్తుంచుకోండి. ఓకే. లోకల్ హోస్ట్ 3000. సో ఇక్కడ లోకల్ హోస్ట్ అంటే ఏంటంటే ప్రతి సిస్టమ్, ఇప్పుడు మన google.com ఉందనుకోండి, గూగుల్ అనేది ఒక డొమైన్. ఓకే. సో అలానే లోకల్ హోస్ట్ కూడా మన సిస్టమ్కి ఉన్న ఒక డొమైన్ నేమ్ అది. ఓకేనా. ప్రతి సిస్టమ్కి ఆ లోకల్ హోస్ట్ అనేది ఉంటుంది. ఏ సిస్టమ్కి ఆ సిస్టమే ఒక లోకల్ హోస్ట్. ఓకే. సో లోకల్ హోస్ట్ మన సర్వర్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది, 3000 కాబట్టి 3000 పెట్టాం. సో మనం ఇక్కడ లోకల్ హోస్ట్ 3000 అంటే డైరెక్ట్గా టీ పక్కన 3000 పెట్టలేదు, టీ పక్కన కోలన్ ఇచ్చి అప్పుడు 3000 పెట్టాం. ఓకేనా. సో అది ఒక స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు మన బేస్ లొకేషన్ కదా ఉంది గెట్ రౌట్, ఇది ఒకటే కదా, కాబట్టి ఇంక ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ చూసారా మెసేజ్ సక్సెస్ఫుల్ వచ్చింది, స్టేటస్ 200. సో స్టేటస్ 200 అని రాగానే ఇక్కడ ఓకే అని అర్థమైపోతుంది. ఇదంతా స్టాండర్డ్ స్టేటస్ కోడ్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ 404 చూసి ఉంటారు, ఎక్కడో దగ్గర మీరు చూసి ఉంటారు చిన్నప్పటి నుంచి 404 అనేది. 404 అంటే నాట్ ఫౌండ్ అని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూసారా 404 అనే పంపించాం, కానీ నాట్ ఫౌండ్ అని కూడా రిసీవ్ అయింది. ఎందుకు 404 అనేది ఇప్పుడు నాట్ ఫౌండ్గా పంపిస్తుందని. ఓకే. సో ఈ HTTP కోడ్స్ అంటే ఏంటి, సో ఒక్కొక్క కోడ్ దేన్ని డిఫైన్ చేస్తుంది అన్నది మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. బట్ మనం రెగ్యులర్గా వాడేది ఈ 200 రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పడానికి. ఓకే. సో ఇప్పుడు మనం సర్వర్ అది బేసిక్ సర్వర్ క్రియేట్ చేసాము, ఎక్స్ప్రెస్ సర్వర్. బట్ మనకి ఇక్కడ ఏంటి, మన ఫ్రంట్ ఎండ్ ఉంది. సో ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి మన బ్యాక్ ఎండ్కి డేటా రావాలి కదా. సో ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటా రావాలి అంటే మనం మధ్యలో కొన్ని మిడిల్ వేర్స్ వాడాలి. ఏంటది, యాప్ డాట్ యూస్, మనం ఇందాక కోర్స్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో ఆ కోర్స్ బ్రాకెట్స్ వచ్చి ఓకే. సో ఇప్పుడు ఈ మిడిల్ వేర్ అన్న టర్మ్ గుర్తుంచుకోండి. మిడిల్ వేర్ అంటే ఏమవుతుందంటే ఒక రిక్వెస్ట్ మన సర్వర్కి వస్తుంది, మన సర్వర్ దగ్గరికి వచ్చాక ఈ రౌట్స్ దగ్గరికి వెళ్ళక ముందు దాని మీద కొద్దిగా వర్క్ జరుగుతుంది. ఓకే. సింపుల్గా చెప్తాను అబ్బా మిడిల్ వేర్స్ అంటే ఏంటో. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక ఈవెంట్కి వెళ్తున్నాం, ఏదైనా ఒక కాన్సర్ట్కి వెళ్తున్నాం అనుకోండి. ఓకే. కాన్సర్ట్కి వెళ్తున్నప్పుడు మన గేట్ దగ్గర బౌన్సర్స్ ఉంటారు, మెయిన్ ఎంట్రీ గేట్ దగ్గర బౌన్సర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన వాళ్ళందరికీ ఒక బ్యాండ్ వేస్తారు. ఓకేనా. పింక్ కలర్ అనో లేకపోతే రెడ్ కలర్ అనో బ్లూ కలర్ అనో ఏదో ఒకటి. కొన్ని సెట్ ఆఫ్ పీపుల్కి రెడ్ కలర్ బ్యాండ్ వేస్తారు, కొన్ని సెట్ ఆఫ్ పీపుల్కి బ్లూ కలర్ బ్యాండ్ వేస్తారు. అది వాళ్ళ రూల్స్ బట్టి వేస్తారు అనమాట. ఓకే. సో అప్పుడు ఒకసారి ఆ గేట్ లోపలికి వచ్చేసాక
అప్పుడు మన అప్రోప్రియేట్ బ్యాండ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చు. అంటే బ్లూ అంతా కలిపి ఒక బ్యాచ్ దగ్గర ఉందనుకోండి, సో వాళ్ళు ఆ బ్యాచ్ని చూసి, సో వాళ్ళు ఆ బ్యాండ్ని చూసి ఆ బ్యాచ్ దగ్గర పంపిస్తారు. అదే మన చేతికి రెడ్ కలర్ బ్యాండ్ ఉందనుకోండి, ఆ రెడ్ కలర్ బ్యాండ్ ఉన్న బ్యాచ్ ఎక్కడ ఉందో అక్కడే పంపిస్తారు. సో ఇక్కడ కూడా ఈ మిడిల్ వేర్స్ అన్నవి అలాంటివి అనమాట. ఓకేనా, ఒక రిక్వెస్ట్ని మనం మెయిన్ రోడ్స్కి వెళ్ళక ముందు మధ్యలో కొంత వర్క్ జరుగుతుంది ఆ వచ్చే రిక్వెస్ట్ మీద. ఓకే, సో ఈ యాప్ డాట్ యూజ్ కోర్స్ అనేది ఒక మిడిల్ వేర్. సో ఇదంతా బాగానే ఉందన్న. అసలు కోర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్ ఉంది, మన ఫ్రంట్ ఎండ్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది, 52041. ఓకేనా, సో నా సిస్టంలో 52041 మీద రన్ అవుతుంది, మీ సిస్టంలో దేని మీద రన్ అవుతుందో మీరు చూడండి. బ్యాక్ ఎండ్ దేని మీద రన్ అవుతుంది, పోర్ట్ 3000 కదా. సో రెండు వేరు పోర్ట్స్ మీద రన్ అవుతున్నప్పుడు రెండు వేరు అప్లికేషన్స్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే క్రాస్ ఆరిజిన్ పాలసీ అని ఉంటుంది. ఓకేనా, అది అబ్జెక్ట్ చేస్తుంది. రెండు వేరు పోర్ట్స్లో ఉన్న అప్లికేషన్ ఒకదాంతో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే ఈ క్రాస్ ఆరిజిన్ పాలసీ అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంది కమ్యూనికేషన్ అవ్వకుండా. ఇప్పుడు ఈ యాప్ డాట్ యూజ్ ఆఫ్ కోర్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం లేదు, మనం ఎలో చేయొచ్చు అని చెప్పి సర్వర్కి చెప్తుంది. కాబట్టి మన రిక్వెస్ట్కి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి. దాంతోపాటు మనకి ఇక్కడ ఏంటుంది, ఫామ్ కదా ఉంది. సో మనం ఆ ఫామ్ డేటాని మనం యాక్సెస్ చేయాలి మన సర్వర్లో. కాబట్టి ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక ఫామ్ డేటాని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ని మనం యూజ్ చేయాలి. మీరు ఎక్కడైతే ఈ యాప్ డాట్ యూజ్ చూసారో ఇంకా అది మిడిల్ వేర్ అని మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఓకేనా, సో ఇదొక మిడిల్ వేర్, ఇదొక మిడిల్ వేర్. సో ఈ లైన్ దగ్గర ఏమవుతుందంటే మన ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా వస్తుంది. సో ఆ డేటాని మనం ఏదో ఒక రౌట్లో, ఇప్పుడంటే మనం ఇంకా ఏ రౌట్ మనం డిఫైన్ చేయలేదు, ఒట్టి ఈ బేస్ రౌట్ తప్ప. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి సపోజ్ ఇది ఉంది యాప్ డాట్ పోస్ట్ ఆఫ్, ఏం చేస్తాం ఇది, రిజిస్టర్ యూజర్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే ఏంటి తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసా, చూడండి. ఇప్పుడు రెస్ట్ డాట్ స్టేటస్ 200.json మెసేజ్ యూజర్ రిజిస్టర్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ రౌట్కి ఏ రిక్వెస్ట్ వచ్చినా సరే మనం మళ్ళీ 200 ఓకే అనేది పంపిస్తున్నాం బై డిఫాల్ట్. ఓకేనా, బట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇదేంటి మనది రిజిస్ట్రేషన్ ఫామ్, ప్లీజ్ రిజిస్టర్ టు కంటిన్యూ ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా sample@sample.com అని ఉంది. ఓకే, శాంపుల్. సో ఇప్పుడు మనం ఇక్కడ రిజిస్టర్ అని కొట్టగానే మనకి ఈ రౌట్కి రావాలి ఈ రెండు డీటెయిల్స్. సో అది ఎలా, ఒకటి మనం ఇక్కడ రౌట్ అనేది క్రియేట్ చేయాలి, అది క్రియేట్ చేస్తాం, వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ పార్ట్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటా పంపించాలి. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఆ రిజిస్ట్రేషన్ది ఉంది కదా HTML ఫైల్, ఆ ఫైల్కి వెళ్ళండి, లాస్ట్లో స్క్రిప్ట్ ఉంటుంది. ఓకేనా, ఆ స్క్రిప్ట్ ట్యాగ్ కింద లాస్ట్లో ఈ 2 స్క్రిప్ట్ ట్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ 2 స్క్రిప్ట్ ట్యాగ్స్ కన్నా కిందన ఈ కోడ్ ఇలా పేస్ట్ చేయండి. ఈ కోడ్ అది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతా, ప్రాబ్లం లేదు. ఒకవేళ డిస్క్రిప్షన్లో ఏమైనా యూట్యూబ్ అబ్జెక్ట్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మొత్తం ఈ కోడ్ అంతా సెండ్ చేస్తా వీడియో అయిపోగానే. మీరు వీడియో చూసే టైంకి కోడ్ వస్తుంటుంది కాబట్టి వెళ్ళి చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రతి ఫామ్కి ఒక ఐడి ఇవ్వండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఫామ్ క్రియేట్ చేసినా సరే ఆ ఫామ్కి ఒక ఐడి ఇవ్వండి. ఐడి రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ ఫామ్ తాలూకా ఐడి. సో ఇప్పుడు ఈ కోడ్లో ఏంటి, మనం డామ్ వాడి ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని మనం యాక్సెస్ చేస్తున్నాం. యాక్సెస్ చేసి దాన్ని ఈ ఫామ్ అన్న వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఓకేనా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఈ డాక్యుమెంట్లో రిజిస్ట్రేషన్ ఫామ్ అన్న ఐడితో ఏ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ అలా తీసుకొచ్చి ఈ ఫామ్ అన్న వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఓకే, ఐడి అన్నది ఎలాగో యూనిక్ కాబట్టి యూనిక్గా పెట్టాలి బై డిఫాల్ట్, యూనిక్ కాబట్టి ఆ ఫామే వచ్చి ఈ ఫామ్కి అసైన్ అవుతుంది. అయ్యాక ఇప్పుడు ఆ ఫామ్కి మనం ఈవెంట్ లిస్నర్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఈవెంట్ లిస్నర్ యాడ్ చేయడం అంటే ఏంటంటే ఇందాకటి వరకు మనకి ఇది ఉండేది, ఈ లాగిన్ బటన్ ఉండేది ఏ ట్యాగ్తో. బట్ మనం ఎప్పుడైతే ఫామ్ సబ్మిట్ చేయాలనుకుంటున్నామో సర్వర్కి, ఇందాకంతా ఓన్లీ ఫ్రంట్ ఎండే డెవలప్ చేసాం కాబట్టి ఏ ట్యాగ్ పెట్టాం. బట్ ఇప్పుడు మనం ఫామ్ సబ్మిట్ చేయాలనుకుంటున్నాం సర్వర్కి కాబట్టి ఒక బటన్ క్రియేట్ చేయండి. బటన్ ఎక్కడ క్రియేట్ చేస్తారు, ఫామ్ ట్యాగ్ లోపల. ఇప్పుడు మన ఇన్పుట్ ఫీల్డ్స్కి టైప్స్ ఉన్నాయి కదా, ఈమెయిల్, పాస్వర్డ్, టెక్స్ట్ అని. సేమ్ అలానే బటన్కి కూడా టైప్స్ ఉంటాయి, సబ్మిట్, రీసెట్ ఇలా. సో ఇక్కడ మనం సబ్మిట్ టైప్ బటన్ని ఇనిషియలైజ్ చేసాం పెట్టుకొని ఈ బటన్ కూడా సేమ్ ఐడి. ఓకేనా, లాగిన్ బటన్.
ఇచ్చి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ బటన్ కొట్టగానే ఈ ఫామ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ సబ్మిట్ అని ఉంది కదా, సో ఇక్కడ ఏమైంది, ఈ బటన్కి సబ్మిట్ కొట్టగానే ఈ ఫామ్ని మనం సబ్మిట్ చేస్తున్నట్టు అర్థం. అప్పుడు వెంటనే ఈ లోపల ఏ కోడ్ అయితే ఉందో, ఈ లోపల ఏమైతే కోడ్ ఉందో ఆ కోడ్ అంతా అలా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ కోడ్ లోపల ఏముందో చూద్దాం ఒకసారి. ఆ ఫంక్షన్ లోపల ఫస్ట్ ఇక్కడ ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అంటే బై డిఫాల్ట్ మన ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. బట్ అలా కాదు అని చెప్పడానికి ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని చెప్పి పెడుతున్నాం. ఈ అన్నది ఒక పారామీటర్ అనమాట ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్కి. ఓకేనా. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేశాక అప్పుడు ఫామ్ డేటా ఈక్వల్ టు ఈ లైన్ ఎలా పేస్ట్ చేయండి. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ మనం ఇక్కడ ఈ ఫామ్ వేరియబుల్ ఉంది కదా, ఆ ఫామ్ వేరియబుల్ని తీసుకొచ్చి ఈ న్యూ ఫామ్ డేటా అన్న దానికి పాస్ చేస్తున్నాం. పాస్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, మన ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఏది ఒకటి ఈమెయిల్ ఒకటి పాస్వర్డ్, ఆ ఈమెయిల్ పాస్వర్డ్ ఫార్మాట్లోకి వస్తుంది. వచ్చాక దాన్ని ఈ యూఆర్ఎల్ సెర్చ్ పారామీటర్స్ అన్నది ఏం చేస్తుంది అంటే సర్వర్కి ఎలా పంపించాలో అలా మారుస్తుంది, ఆ ఫార్మాట్లోకి మారుస్తుంది. మార్చాక దాన్ని ఫార్మ్ డేటాలోకి మనం అసైన్ చేస్తున్నాం. చేశాక ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫెచ్ అన్న కీవర్డ్ వాడి మన సర్వర్ ఇక్కడే కదా రన్ అవుతుంది, లోకల్ హోస్ట్ 3000. లోకల్ హోస్ట్ 3000 అన్నది మన సర్వర్ లొకేషన్. బట్ ఏ రౌట్కి వెళ్ళాలి, మన రౌట్ ఏది, రిజిస్టర్ యూజర్. సో ఆ రౌట్ ఇక్కడ మెన్షన్ చేయండి. చేశాక ఏ మెథడ్ రౌట్, అది పోస్ట్ రౌట్ కదా మనకి సర్వర్లో ఉన్నది, కాబట్టి ఇక్కడ పోస్ట్ పెట్టండి. హెడర్స్ కూడా ఇవి కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం పంపించే డేటా కంటెంట్ ఏ టైప్ అని. ఓకేనా. సో x-www-form URL ఎన్కోడెడ్. సో ఇదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకే. బాడీ పార్ట్, ఇప్పుడు మనం రిక్వెస్ట్ వెళ్తుంది కదా సర్వర్కి, సో అప్పుడు ఈ ఫామ్ డేటా పంపిస్తున్నాం. ఈ ఫామ్ డేటాలో ఇప్పుడు ఏముంటుంది, ఈ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, సరిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం, సర్వర్ రన్నింగ్లోనే ఉంది. ఫస్ట్ ఇక్కడ మనం కన్సోల్ డాట్ లాగ్ రిక్వెస్ట్ డాట్ బాడీ. గుర్తుంచుకోండి, సర్వర్కి వచ్చేది ఏదైనా సరే రిక్వెస్ట్లోనే ఉంటుంది, సర్వర్ నుంచి వెళ్ళేది ఏదైనా సరే అది రెస్పాన్స్లోనే పెట్టాలి. ఇప్పుడు sample@sample.com ఉంది. ఇక్కడ చూసారా వచ్చింది కదా మన సర్వర్కి డేటా, ఇదే పెట్టా sample@sample.com, పాస్వర్డ్ ఏంటి శాంపుల్. ఫైన్, అర్థమైంది కదా ఇది. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోతున్నది ఏంటి అంటే, మీరు ఇంకొక కొత్త టాపిక్ కూడా నేర్చుకోవచ్చు ఈ వీడియోలో. ఓకే, పాస్వర్డ్స్ని అసలు డేటాబేస్లో ఎలా స్టోర్ చేస్తారని. మన డేటాబేస్లో పాస్వర్డ్లు ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్లో స్టోర్ చేసేకూడదు. ఇప్పుడు ఈ శాంపుల్ అని ఉంది, ఈ శాంపుల్ అలా తీసుకెళ్ళి డేటాబేస్లో పెట్టకూడదు, ఎందుకంటే అదొక సెక్యూరిటీ రిస్క్ అనమాట. ఓకే, ఎవరికైనా మీ డేటాబేస్ యాక్సెస్ దొరికినా లేకపోతే ఏం చేసినా సరే అందరు యూజర్స్వి పాస్వర్డ్లు బయటకు వచ్చేస్తాయి, అలా రాకూడదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ డీస్ట్రక్చరింగ్ చేయండి. ఓకే, పాస్వర్డ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ బాడీ. సరిపోయిందా. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈమెయిల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఈమెయిల్ పాస్వర్డ్ అది ఎలా పనిచేస్తుందని నేను చెప్తా. ఈమెయిల్ ఈక్వల్ టు ఈమెయిల్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పాస్వర్డ్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇది ఇలా చేయండి. ఇప్పుడు మన సర్వర్ రీస్టార్ట్ అయిపోతుంది, ఈ పాటికే రీస్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూసారా ఈమెయిల్ పాస్వర్డ్ వచ్చింది. ఇక్కడ మనం ఇక్కడ ఈ లైన్ దగ్గర ఏమవుతుంది అంటే, మన రిక్వెస్ట్ డాట్ బాడీ ఉంది కదా, ఈ బాడీలో రిక్వెస్ట్లో ఏముంటుంది అంటే ఈ రెండింటి తాలూకా నేమ్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ప్రతి ఇన్పుట్ ఫీల్డ్కి నేమ్ ఉండాలి. ఓకే, నేమ్ ఈమెయిల్, ఈ ఇన్పుట్ ఫీల్డ్కి నేమ్ ఏంటి, పాస్వర్డ్. ఓకే, సో మనకి ఇక్కడ రిక్వెస్ట్ డాట్ బాడీలో ఏమొస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇక్కడ చూసారా ఈమెయిల్ పాస్వర్డ్. ఈ ఈమెయిల్ ఏంటి, ఈ ఇన్పుట్ ఫీల్డ్ తాలూకా నేమ్, ఈ పాస్వర్డ్ ఏంటి, ఈ పాస్వర్డ్ ఫీల్డ్ తాలూకా నేమ్. ఓకేనా. ఇక్కడ ఈ డీస్ట్రక్చరింగ్ దగ్గర ఏమవుతుంది అంటే, డీస్ట్రక్చరింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు దీన్నే ఇది రిక్వెస్ట్ డాట్ బాడీ కదా, ఇక్కడ ఎగ్జాక్ట్ సేమ్ నేమ్స్ ఉండాలి, ఈమెయిల్ పాస్వర్డ్ అని. అప్పుడు ఏమవుతుంది, ఈ రిక్వెస్ట్ డాట్ బాడీ వచ్చి ఈ ఈమెయిల్కి అసైన్ అయిపోతుంది, ఈ రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ పాస్వర్డ్ వచ్చి ఈ పాస్వర్డ్కి అసైన్ అయిపోతుంది. ఓకేనా. సో మీకు ఇంక ప్రతిసారి రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ ఈమెయిల్, రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ పాస్వర్డ్ ఏం వాడకలేదు, జస్ట్ అలా పెట్టుకుంటే మీరు నెక్స్ట్ టైం నుంచి ఈమెయిల్ పాస్వర్డ్ అని వాడుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పాస్వర్డ్ని ఎలా హ్యాష్ చేస్తారో
అన్నది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. రెడీగా ఉండండి, నేర్చుకోండి. ఇందాక మనం బీక్రిప్ట్ అన్నది ఇన్స్టాల్ చేసాం కదా, బీక్రిప్ట్ మాడ్యూల్. సో అది ఇందాక ఎందుకు ఇన్స్టాల్ చేసాము అంటే, ఒక పాస్వర్డ్ని హ్యాష్ చేయడానికి, ఒక యూజర్ లాగిన్ అవుతున్నప్పుడు వాడు పెట్టిన పాస్వర్డ్ని వాడు రిజిస్టర్ అయ్యే టైంలో ఇచ్చిన పాస్వర్డ్ని రెండు సేమ్ ఉన్నాయా లేవో కంపేర్ చేసి మనం పాస్వర్డ్ ఓకే అనుకుంటే లాగిన్ చేస్తాము, లేదంటే బ్యాక్ పంపిస్తాం. సో దానికి ఈ బీక్రిప్ట్ అనేది వాడతాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇది తీసేయండి. ఇది తీసేసి ఈ కోడ్ ఇలా పేస్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అసలు ఏమవుతుంది ఇదంతా ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏం చేసాము, కోడ్ ఏమి పేస్ట్ చేసామంటే ఈ ట్రై బ్లాక్ నుంచి ఈ క్యాచ్ బ్లాక్ వరకు కోడ్ పేస్ట్ చేసాం అనమాట. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ మనకు ఒక పాస్వర్డ్ వస్తుంది యూజర్ దగ్గర నుంచి. ఆ పాస్వర్డ్ని ఈ బీక్రిప్ట్ డాట్ హ్యాష్ ఫంక్షన్లోకి పంపిస్తున్నాం. పంపిస్తే అప్పుడు అది మనకు ఒక హ్యాష్ పాస్వర్డ్ని ఇస్తుంది. ఓకేనా? హ్యాష్డ్ పాస్వర్డ్ని. ఆ హ్యాష్డ్ పాస్వర్డ్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మన హ్యాష్డ్ పాస్వర్డ్. మనం ఇప్పుడు డేటాబేస్లో స్టోర్ చేసేది శాంపుల్ కాదు, ఇది స్టోర్ చేస్తాం. ఓకేనా? సో ఇది మనకి ఎలా వచ్చింది అంటే, పాస్వర్డ్ని ఈ బీక్రిప్ట్ డాట్ హ్యాష్ అన్న ఫంక్షన్లో మనం సెండ్ చేస్తున్నాం. ఈ బీక్రిప్ట్ అన్నది ఏంటి, అదొక మాడ్యూల్ మనం ఇన్స్టాల్ చేసుకున్నది. అప్పుడు ఇది ఆ పాస్వర్డ్ని ప్రాసెస్ చేసి మనకి ఆ పాస్వర్డ్ తాలూకా హ్యాష్ని ఇస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం డేటాబేస్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఈ హ్యాష్డ్ పాస్వర్డ్ని స్టోర్ చేసుకుంటాం. సరిపోయింది కదా? ప్రస్తుతానికి ఇది అందాక ఇలా ఉంచండి, నేను చెప్తా నెక్స్ట్ ఏం చేస్తాను. సరిపోయింది, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. చూడండి, ఎప్పుడైతే మనకు ఆ హ్యాష్డ్ పాస్వర్డ్ వచ్చిందో అప్పుడు మళ్ళీ సేమ్ రిజల్ట్ డాట్ స్టేటస్ 200 డాట్ సెండ్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. ఓకే, ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే సర్వర్ క్రాష్ అయిపోకుండా ఈ క్యాచ్ బ్లాక్లోకి వచ్చి పడుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది నల్, ఇక్కడ చూసారా సర్వర్ ఏమైనా క్రాష్ అయిందా? లేదు. మనకి ఇక్కడ ఏమైంది, ఎర్రర్ వైల్ హ్యాషింగ్ పాస్వర్డ్ అని వచ్చింది. ఇప్పుడు మనం మళ్ళీ ఈ నల్ తీసేసి పాస్వర్డ్ అనే పెట్టాం అనుకోండి, ఇక్కడ చూసారా మళ్ళీ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో తీసేయండి. ఇంకెలాగో ట్రై బ్లాక్లో ఒకటి పంపిస్తున్నాము, క్యాచ్ బ్లాక్లో ఒకటి పంపిస్తున్నాము. ఇంక మళ్ళీ ట్రై క్యాచ్ తర్వాత ఇంకొకటి పెట్టక్కర్లేదు. సో రెస్పాన్స్ డాట్ సెండ్ అని. ఓకే, ఇప్పుడు మనకి యూజర్ రిజిస్ట్రేషన్ వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, లాగిన్ యాప్ డాట్ పోస్ట్ యూజర్ లాగిన్ అసింక్ రిక్వెస్ట్ రెస్పాన్స్. అసింక్ అన్నది ఎందుకు పెట్టాము అంటే, లాస్ట్ వీడియో చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో చెప్పొచ్చు బట్ అదంత క్లియర్గా అర్థం అవుతుంది అనమాట, ఏదో పైన చెప్పేసినా సరే. బట్ కానీ చెప్తా మీకోసం. సో మనం ఏం చేస్తున్నామంటే, సర్వర్కి డేటా వస్తుంది, ఆ డేటాను ప్రాసెస్ చేయడానికి కొద్ది టైం పడుతుంది. అప్పటి వరకు మనం ఈ స్టెప్ దగ్గర వెయిట్ చేయాలన్నమాట. సో ఇది ప్రాసెస్ అయ్యే లోపు మనం తర్వాత లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనుకోండి, ఇంకేం లాభం లేదు కదా. అందువల్ల ఫస్ట్ ఇక్కడ అసింక్ అని పెడతాము. ఏ ప్రాసెసెస్ అయితే మనకి టైం తీసుకుంటుందో ఆ లైన్లో అవైట్ అన్న కీవర్డ్ పెడతాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనకి మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైనా ఒక డేటా రిటర్న్ అయ్యే వరకు మన ఎగ్జిక్యూషన్ ఇక్కడే ఉంటుంది, దీని లైన్ దాటుకొని వెళ్ళిపోదు. ఓకేనా? సో ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా కన్సోల్ డాట్ లాగ్ రిక్వెస్ట్ డాట్ బాడీ పెట్టండి. పెట్టాక ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం లాగిన్ ఫామ్కి వెళ్ళండి. లాగిన్ ఫామ్లో కూడా మన ఫామ్ కిందకి ఏం చెప్పా, ప్రతి ఫామ్కి ఒక ఐడి ఉండాలి. ఓకే, లాగిన్ ఫామ్ ఇచ్చాము. ప్రతి ఇన్పుట్ ఫీల్డ్కి నేమ్ ఉండాలి. ఒకవేళ మీరు చూడండి, ఒకవేళ మీకు నేమ్ ఫీల్డ్ లేకపోతే పెట్టండి, నేమ్ ఈమెయిల్ నేమ్ పాస్వర్డ్, సరిపోయింది. సేమ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్లో మనం ఏదైతే స్క్రిప్ట్ ట్యాగ్ వాడామో ఆ స్క్రిప్ట్ ట్యాగ్ ఇలా కాపీ చేయండి, పేస్ట్ చేయండి. నేనేదో మీకు కాపీ కొట్టి పేస్ట్ చేసాను అనట్లేదు, బట్ మీకు కింద ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదే కోడ్ మళ్ళీ ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. మళ్ళీ కొత్తగా ఎందుకు రాయడం, సేమ్ అదే కాపీ తీసుకొచ్చి పేస్ట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ ఫామ్ ఐడి వేరు, ఈ ఫామ్ ఐడి వేరు. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫామ్ ఐడి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మనం ఇందాక ఈ డేటా పంపించాల్సిన రౌట్ వేరు,
ఈ డేటా లాగిన్ ఫామ్ పంపించాల్సిన రౌట్ వేరు, ఆ రౌట్ ఏది యూజర్ లాగిన్. ఇప్పుడు రిజిస్టర్ యూజర్ తీసేసి యూజర్ లాగిన్ పెట్టాను, మెథడ్ పోస్టే. సో ఇంక మిగిలిందంతా సేమ్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే లాగిన్ ఇలా చూపిస్తున్నాం. లాగిన్ ఫామ్కి వెళ్ళండి, sample@gmail.com శాంపుల్ ఇలా కొట్టండి. మనకి ఇక్కడ చూడండి, మనం ఇందాక ఫ్రంట్ ఎండ్ చేస్తున్నాం కాబట్టి ఏ ట్యాగ్ పెట్టాం, బట్ ఇప్పుడు మనకి ఏం కావాలి, డేటా సబ్మిట్ అవ్వాలి ఫామ్కి. కాబట్టి ఇక్కడ మనకున్న ఈ ఏ ట్యాగ్ ఉంది కదా, అది కామెంట్ చేసేయండి. ఫామ్ లోపల ఒక బటన్ పెట్టండి, పెట్టి సేమ్ దీనికి ఏమైతే ఐడి క్లాస్ ఇవన్నీ ఇచ్చామో అదే ఇవ్వండి దీనికి. ఓకే, అప్పుడు సేమ్ స్టైలింగ్ అప్లై అయ్యి ఉంటుంది. లాగిన్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ హెచ్ఆర్ఎఫ్ ఉంటుంది, బటన్కి ఆ హెచ్ఆర్ఎఫ్ అట్రిబ్యూట్ ఉండదు. దాని బదులు మనం ఇక్కడ ఏం చేస్తామంటే టైప్ సబ్మిట్. ఓకే. సో ఇప్పుడు ఇది మళ్ళీ పక్కకండి పోతుంది, శాంపుల్ ఇక్కడ చూసారా డేటా వచ్చిందా. ఓకేనా. ఇప్పుడు మనం డేటాబేస్లో స్టోర్ చేసే పాస్వర్డ్ హ్యాష్డ్ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ అసలు ఈడికి ఏంటి ఎవరికి అర్థం కాదు. ఈడు మనకు పెట్టింది ఏంటి, ఈ శాంపుల్ అన్న పాస్వర్డ్ని. ఓకేనా. సో ఇప్పుడు పాస్వర్డ్ కరెక్టా కాదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే, మనం జస్ట్ ఒక సింపుల్ ఆపరేటర్ వాడేస్తే చాలు. ఎందుకంటే ఇది శాంపుల్, అది ఏదో పెద్ద స్ట్రింగ్ ఉంటుంది, రెండు సేమా కాదా అన్నది మనకి ఎలా తెలుస్తుంది అంటే మళ్ళీ సేమ్ ఈ బీక్రిప్ట్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఆ బీక్రిప్ట్ ఫంక్షన్ మనం వాడాలి. సో ఇప్పుడు స్ట్రింగ్ కంపారిజనే కాకుండా మనం bcrypt.compare అనేది వాడతాం. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఇక్కడ కూడా మళ్ళీ డీస్ట్రక్చర్ చేయండి, కాన్స్ట్ ఈమెయిల్ పాస్వర్డ్ ఈక్వల్ టు request.body. సో ఈమెయిల్లోకి ఈ వాల్యూ వచ్చేస్తుంది, పాస్వర్డ్లోకి ఈ వాల్యూ వచ్చేస్తుంది. వచ్చాక మనం ఇందాక ఏం చేసాము, bcrypt.hash కదా వాడాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, bcrypt.hash అనేది వాడాం. ఇప్పుడు ఒక మనకి హ్యాష్డ్ పాస్వర్డ్ కావాలన్నప్పుడు సో అక్కడ ఏం పంపించాము, ఒకటి ప్లెయిన్ పాస్వర్డ్, ఆ రిజిస్ట్రేషన్ టైంలో ఏ పాస్వర్డ్ ఇచ్చాడో ఆ సేమ్ సింపుల్ పాస్వర్డ్ మనం ఇక్కడ పాస్ చేసాం. పక్కన ఈ 10 ఏంటి అంటే ఎన్నిసార్లు ఆ పాస్వర్డ్ని హ్యాష్ చేయాలి అని. ఓకేనా. ఇక్కడ 10 ఇచ్చామంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ ఒకసారి శాంపుల్ పాస్వర్డ్ని అది ఒకసారి హ్యాష్ చేస్తుంది, ఇప్పుడు ఆ హ్యాష్ అయిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి హ్యాష్ చేస్తుంది, అలా ఒక హ్యాష్ అయిన దాన్ని మళ్ళీ హ్యాష్ చేసుకుంటే అలా 10 టైమ్స్ చేస్తుంది. ఓకేనా. అప్పుడు మనకు ఆ పెద్ద స్ట్రింగ్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, రెండు కంపేర్ చేయాలంటే సేమ్ లెట్ రెస్పాన్స్ ఈక్వల్ టు await bcrypt.compare. మనం ఇక్కడ కంపేర్ కదా చేయాలి, పాస్వర్డ్ హ్యాష్డ్ పాస్వర్డ్ మనం ఇక్కడ శాంపుల్కి జస్ట్ అందాక లెట్ హ్యాష్ పాస్వర్డ్ ఈక్వల్ టు ఏదైనా ఒకటి పెడదాం. ఓకేనా. హ్యాష్ పాస్వర్డ్ console.log of. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం వస్తుందా రావట్లేదా. ఇక్కడ చూసారా ఈ సిమ్ దర్ ఫాల్స్ అని వచ్చిందా, ఎందుకంటే ఈ హ్యాష్డ్ పాస్వర్డ్ ఏదో. ఓకేనా. వాడి ఇక్కడ ఇచ్చింది ఏంటి, శాంపుల్. ఇప్పుడు మనం టెస్ట్ చేయడానికి sample1 శాంపుల్. సో నేను పాస్వర్డ్ ఏం పంపించా, కన్సోల్ చేయండి లేకపోతే మీకు హ్యాష్డ్ పాస్వర్డ్ కనిపించదు. హ్యాష్డ్ పాస్వర్డ్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పాస్వర్డ్ మనం ఇక్కడ జాగ్రత్త చూడండి, పాస్వర్డ్ శాంపులే పెట్టాము, మనకి ఇక్కడ ఏంటి హ్యాష్డ్ పాస్వర్డ్ ఇది. ఈ హోల్ స్ట్రింగ్ని మనం కాపీ చేసి పెట్టుకుందాం. ఓకే. ఈ హోల్ స్ట్రింగ్ని కాపీ చేసి లెట్ హ్యాష్డ్ పాస్వర్డ్ ఈక్వల్ టు, సో ఇదే కదా మనకి ఇందాక వచ్చిన హ్యాష్డ్ పాస్వర్డ్. అప్పుడు మనం ఏమి ఎంటర్ చేసాం, పాస్వర్డ్ శాంపుల్. సో ఇప్పుడు మళ్ళీ మనం లాగిన్ ఫామ్లో లాగిన్ హియర్కి వెళ్ళండి, sample1 శాంపుల్కి వెళ్ళండి, ఇప్పుడు కొట్టండి. చూసారా ఎంత ఫాల్స్ వచ్చింది, ఇప్పుడు ట్రూ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఈ bcrypt.compareలో మనం ఇచ్చిన పాస్వర్డ్ని ప్లెయిన్ పాస్వర్డ్ని ఈ హ్యాష్డ్ పాస్వర్డ్తో కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకొని రెండు సేమ్ అయితే అప్పుడు ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్. మనకు అక్షరం ఒక తేడా వచ్చినా సరే ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇందాక నేను శాంపుల్ పంపించా, ఇప్పుడు
ఎందుకు ఫాల్స్ వచ్చింది? ఎందుకంటే ఇందాక పంపించింది స్మాల్ కేస్, మన పాస్వర్డ్ ఏంటి? ఆల్ స్మాల్. బట్ ఇప్పుడు ఏం పాస్వర్డ్ ఎంటర్ చేశాను? ఫస్ట్ క్యాపిటల్ ఎస్, దాని తర్వాత ఏఎంపిఎల్ఈ స్మాల్ లెటర్స్. అక్షరం ఒక తేడా వచ్చినా పాస్వర్డ్ ఫాల్సే. ఓకే, కేసింగ్ తేడా వచ్చినా సరే పాస్వర్డ్ ఫాల్సే. సో అదంతా ఎలా అవుతుంది అంటే ఇలానే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం సర్వర్ అది క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ రెస్పాన్స్ పంపించాం, రెస్పాన్స్ డాట్ సెండ్ 200 డాట్ సెండ్ అనైనా పెట్టవచ్చు, లేకపోతే జేసన్ అయినా పెట్టవచ్చు. ఫర్ సపోజ్ మ్యాచ్ అని పెట్టాము. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తామంటే రెస్పాన్స్ వచ్చాక ఇక్కడ చూసారా, మనం ఇక్కడ ఫెచ్ చేస్తున్నప్పుడు వెయిట్ అన్న కీవర్డ్ పెట్టాం. అప్పుడు ఏమవుతుంది? డేటా మన సర్వర్కి వెళ్ళి అక్కడ ఆ పాస్వర్డ్ కరెక్టో కాదో చెక్ చేసి మళ్ళీ సర్వర్ నుంచి రెస్పాన్స్ వచ్చే వరకు మనం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఎందుకంటే మనం ఇక్కడ ఈ అవైట్ కీవర్డ్ వాడాం కాబట్టి. ఇప్పుడు ఆ పాస్వర్డ్ రెస్పాన్స్ అని పంపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రెస్పాన్స్. ఫైన్. రెస్పాన్స్ ఇక్కడ ఏమొచ్చింది? ఇంత పెద్ద ఆబ్జెక్ట్ వచ్చింది. బట్ ఈ అన్నిట్లో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే స్టేటస్. ఓకేనా? ఎప్పుడైతే ఇఫ్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు 200 మనం రీడైరెక్ట్ చేస్తాం పేజ్ని హోమ్ పేజ్కి. విండో డాట్ లొకేషన్ డాట్ హెచ్రెఫ్ ఈక్వల్ టు ఏ పేజ్కి వెళ్ళాలి మనకి? ఫీడ్ పేజ్కి కదా. కాబట్టి ఫీడ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇప్పుడు sample.com కొట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సర్వర్ ఉంది, ఇది కొట్టాము. ఇది కొట్టాక అప్పుడు ఏమవుతుంది? ట్రూ వచ్చింది. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? పాస్వర్డ్ ఓకే అని, పాస్వర్డ్ మనం కరెక్ట్ అయ్యానే ఎంటర్ చేసామని. ఎప్పుడైతే మనకి రెస్పాన్స్ డాట్ స్టేటస్ 200కి ఈక్వల్ అవుతుందో అప్పుడు మనం ఈ పేజ్కి రీడైరెక్ట్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా వెళ్ళిపోయిందా? ఇదే కదా మన ఫీడ్ పేజ్. ఇక్కడ అన్ని పోస్టులు ఉన్నాయి. సెట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ ఇదే ఫార్మాట్ మనం ఎక్కడ పెట్టాలి అంటే తీసుకెళ్ళి మన పోస్ట్ పేజ్ ఉంది కదా, మనం ఎక్కడైతే పోస్ట్ పెడుతున్నామో సో అక్కడ ఈ ఫామ్కి ఒక ఐడి ఇవ్వండి, పోస్ట్ ఫార్మ్ అని. ఇన్పుట్ ఫీల్డ్స్కి నేమ్ ఇవ్వండి, నేమ్ ఈక్వల్ టు పోస్ట్ టైటిల్. ఓకే, టెక్స్ట్ ఏరియా కూడా ఒక నేమ్ ఇవ్వండి. నేమ్ ఏంటి? పోస్ట్ డిస్క్రిప్షన్. సేమ్ ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ ఇలా పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఐడి మార్చండి. ఏది? పోస్ట్ ఫామ్ ఇది. ఓకే, వస్తుంది. ఏ రౌట్కి మనం మార్చాలి? యాప్ డాట్ పోస్ట్ న్యూ పోస్ట్. ఓకే, అసింక్ రిక్వెస్ట్ రెస్పాన్స్. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిక్వెస్ట్ డాట్ బాడీ న్యూ పోస్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ న్యూ పోస్ట్ని కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి, వస్తుంది. ఓ, ఇక్కడ నుంచి మనం న్యూ పోస్ట్కి ఎలా వెళ్తాము? అది మర్చిపోయా. సో ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఫీడ్ పేజ్ పోస్ట్ ఉంది కదా, ఫీడ్ పేజ్ ఉంది కదా, సేమ్ అక్కడే ఇక్కడ న్యూ పోస్ట్ అని పెట్టండి. లాగిన్ బదులు పోస్ట్ పేజ్కి రీడైరెక్ట్ చేయండి. ఏదో ఫాస్ట్ లాగా చేసుకెళ్ళిపోయామో, బట్ స్టిల్ దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఈ న్యూ పోస్ట్ కొట్టగానే మనకి ఈ పేజ్కి వెళ్తుంది. ఈ పేజ్లో ఏం చేస్తున్నాం మనం? అండ్ మనం ఇంకొకటి మర్చిపోయాం, మీరు ఐడెంటిఫై చేసి ఉంటే వెరీ గుడ్. ఏంటి అంటే పోస్ట్లో మనకి బటన్ ఉందా లేదా చూడండి. వెల్ అండ్ గుడ్. బట్ ఇక్కడ టైప్ ఏముంది? బటన్ ఉంది, సబ్మిట్ ఉండాలి. ఓకే, సెట్. ఇప్పుడు ఇది మన ఫ్రంట్ ఎండ్, ఇది మన బ్యాక్ ఎండ్.
మళ్ళీ ఇక్కడ లోరం ఎప్సమ్ కొడదామంటే అవ్వదు, బ్రౌజర్లో లోరం ఎప్సమ్ అన్నది ఉండదు, విఎస్ కోడ్లో ఉంటుంది. సో పోస్ట్ ఇచ్చేసాము, పోస్ట్ మై ఐడి కొడితే చూసారా పోస్ట్ మై ఐడి కొడితే ఇదంతా వస్తుంది. ఇదే కదా మనం ఎంటర్ చేసాం ఇక్కడ యూఐలో. సో అది మనకి ఇక్కడ వచ్చేసింది, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు అసలైంది డేటాబేస్. ఓకే ఫైన్. ఇప్పుడు మనం డేటాబేస్లో డేటా ఎలా స్టోర్ చేస్తామో చూద్దాం. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డేటాబేస్ డిజైన్ చేస్తున్నాం. ఓకేనా. సో దానికి ఏం చేయాలి, ఫస్ట్ వర్క్ బెంచ్ ఉంటుంది, వర్క్ బెంచ్ ఓపెన్ చేయండి. ఓకే, ఒకవేళ వర్క్ బెంచ్ ఇన్స్టాల్ అయ్యి లేకపోతే చేసుకోండి, దాని మీద కూడా వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తా. చేశాక ఇప్పుడు మీరు వర్క్ బెంచ్ ఓపెన్ చేసుకొని కొత్త కనెక్షన్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక మీకు ఆటోమేటిక్గా ఇలాంటి పేజ్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ చేస్తాం. డేటాబేస్ క్రియేట్ చేయడానికి క్వెరీ ఇది, క్రియేట్ డేటాబేస్ క్వెరీ. డేటాబేస్ నేమ్ ఏమి ఇస్తాము, మై డైరీ అని ఇస్తాం. ఎగ్జిక్యూట్ చేసాము, డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ డేటాబేస్ను వాడమని మనం చెప్తున్నాం. ఓకే, యూజ్ మై డైరీ. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సింది ఏంటి, యూజర్ టేబుల్. క్రియేట్ టేబుల్ యూజర్స్. ఓకే, మనం ఇన్పుట్ ఫామ్లో ఏమేమి ఫీల్డ్స్ తీసుకుంటున్నామో, ఒకటి ఈమెయిల్. ఓకే, సో దాని డేటా టైప్ ఏమవుతుంది, varchar 50, అంటే మ్యాక్సిమం 50 క్యారెక్టర్స్ వరకు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యూనిక్ అన్న కీవర్డ్ ఇస్తే అక్కడ ఏమవుతుంది అంటే మీకు ఆల్రెడీ ముందు ఎవడైనా సేమ్ ఈమెయిల్ ఐడితో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీకు డేటాబేస్ ఒక ఎర్రర్ ఇస్తుంది, ఆల్రెడీ ఈమెయిల్ ఐడి ఉంది, సేమ్ ఈమెయిల్ ఐడి 2 సార్లు మనం ఇన్సర్ట్ చేయకూడదు అని. ఓకే, సో ఆ యూనిక్ కీవర్డ్ వాడండి, ఎస్కేప్ ఇచ్చి హ్యాష్డ్ పాస్వర్డ్ varchar 100. ఓకేనా. ఇప్పుడు మనం ఏ టేబుల్ అయినా సరే కామన్గా ఐడి కాలం కూడా క్రియేట్ చేస్తాం. ఐడి ఇంట్ ప్రైమరీ కీ ఆటో ఇంక్రిమెంట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఐడి అన్నది ఒక ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అంటే టేబుల్ మొత్తానికి ఒకటే ఉంటుంది ఆ కీ, అంటే ఒక రికార్డ్కి 1 ఉందనుకోండి, ఇంకా 1 ఏ రికార్డ్కి ఉండదు ఐడి. ఓకే, సో టేబుల్ క్రియేట్ చేయడానికి ఇదన్నమాట క్వెరీ. టేబుల్ కూడా క్రియేట్ చేస్తారు, బాగుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామా, పోస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలి. క్రియేట్ టేబుల్ పోస్ట్. ఓకేనా, ఒకటి ఐడి చెప్పా కదా ఇందాక, కామన్గా ఐడి అన్నది క్రియేట్ చేస్తాం. ఐడి ప్రైమరీ కీ ఆటో ఇంక్రిమెంట్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, యూజర్ ఐడి. యూజర్ ఐడి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఐడికి ఏ డేటా టైప్ అయితే ఇచ్చామో అదే డేటా టైప్ ఇక్కడ ఇవ్వండి, ఇంట్. ఓకేనా. పోస్ట్ టైటిల్ varchar 100. పోస్ట్ డిస్క్రిప్షన్ varchar 1500 ఇచ్చాము. ఇప్పుడు మ్యాక్సిమం 1500 క్యారెక్టర్స్ వరకు మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఒక డిస్క్రిప్షన్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఈ యూజర్ ఐడి దీనికి ఎలా వస్తుంది అంటే చెప్తా చూడండి. మనకి డేటాబేస్లో ప్రైమరీ కీ ఫారెన్ కీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ ఏంటి, ఈ యూజర్స్లో సపోజ్ ఫస్ట్ ఒక డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా. ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్ ఈమెయిల్ ఐడి హ్యాష్డ్ పాస్వర్డ్ వాల్యూ సపోజ్ జస్వంత్ శాంపుల్ అని ఇచ్చాము. ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అనుకోటి, జస్వంత్ అన్న ఈమెయిల్ ఐడికి వాల్యూ ఏముంది 1. ఓకేనా. అప్పుడు నెక్స్ట్ పోస్ట్లో ఏం చేస్తామంటే ఇవి కాలమ్స్ డిఫైన్ చేస్తాం సెట్. బట్ ఇందాక చెప్పా కదా ప్రైమరీ కీ ఫారెన్ కీ కాన్సెప్ట్స్ ఉంటాయని. సో ఏంటి అంటే ఈ యూజర్ ఐడి ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా పోస్ట్ పెట్టాను అనుకోండి, ఈ యూజర్ ఐడి ప్లేస్లో 1 అని రావాలి. ఎందుకు, యూజర్స్ టేబుల్లో నా ఈమెయిల్ ఐడికి ఐడి 1 ఉంది కాబట్టి ఈ పోస్ట్లో నేను పెట్టిన పోస్టులు అన్నిటికీ యూజర్ ఐడి 1 అని ఉండాలి. సో అది మనం ఎలా చేస్తామంటే ఫారెన్ కీ
ఏ కీ, ఈ టేబుల్లో ఏ కీ ఉంది, యూజర్ ఐడి. కీ అంటే అదే కాలం, యూజర్ ఐడి, రెఫరెన్సెస్, ఏ టేబుల్, యూజర్స్ టేబుల్, ఐడి. ఇప్పుడు ఈ టేబుల్ క్రియేట్ చేయండి. ఫస్ట్ మనం ఇందాక ఇక్కడ డేటా ఇన్సర్ట్ చేసాం కదా, సేమ్ అలానే ఇన్సర్ట్ ఇంటూ పోస్ట్ ఏంటి, యూజర్ ఐడి, పోస్ట్ టైటిల్, పోస్ట్ డిస్క్రిప్షన్. కావాలి స్పెల్లింగ్ తప్పు వచ్చింది కాబట్టి సేమ్ అదే స్పెల్లింగ్ ఉండాలి. వాల్యూస్, వాల్యూస్లో ఏమి ఇస్తాము, 2 ఇది ఏంటి వెళ్తుంది, యూజర్ ఐడికి వెళ్తుంది. పోస్ట్ టైటిల్ ఏంటి, A1 కాలేజ్. పోస్ట్ డిస్క్రిప్షన్ ఏంటి, ఇది పోస్ట్ డిస్క్రిప్షన్. ఓకేనా. ఇప్పుడు మీరు గెస్ చేయండి, ఈ రికార్డ్ పోస్ట్ టేబుల్లోకి ఇన్సర్ట్ అవుతుందా అవ్వదా. ఒకవేళ అవుతుంది అనుకుంటే మీరు తప్పు, ఎందుకంటే అది అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే, యూజర్స్ టేబుల్లో నా ఈమెయిల్ ఐడికి ఐడి ఏముంది, 1. ఓకేనా. ఈ యూజర్ ఐడి ప్లేస్లో 2 ఇచ్చాం. 2 అసలు ఈ టేబుల్ మొత్తంలో ఎక్కడైనా ఉందా, లేదు. ఇప్పుడు కొన్ని ట్రై చేద్దాము, అయ్యిందా, లేదు. ఎందుకు అవ్వలేదు అంటే, మనం ఏదైనా సరే యూజర్ ఐడి ఫారెన్ కీగా డిఫైన్ చేసాం కాబట్టి యూజర్ ఐడిలో ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ కంపల్సరీగా ఈ యూజర్స్ టేబుల్లో ఉండి తీరాలి. ఇప్పుడు ఈ 2 ప్లేస్లో 1 ఇచ్చాను అనుకోండి, ఇన్సర్ట్ అయిందా. ఎందుకు, మనం ఈ టేబుల్లో ఇచ్చే 1 ఆల్రెడీ ఈ టేబుల్లో ఉంది కాబట్టి. ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పోస్ట్ అని పెట్టాము. ఇక్కడ చూసారా, యూజర్ ఐడి 1, పోస్ట్ టైటిల్ డే 1 at కాలేజ్, పోస్ట్ డిస్క్రిప్షన్ ఇట్ వాస్ గుడ్. సింపుల్. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్నిటిలో కొన్ని లక్షల మంది ఉంటారు, కానీ మీరు మీ ప్రొఫైల్లోకి వెళ్ళినప్పుడు ఓన్లీ మీరు పెట్టిన పోస్ట్లే కనిపిస్తాయి. ఎందుకు, అది ఎలా అంటే, సపోజ్ ఇదే ఒక మినీ ఇన్స్టాగ్రామ్ అనుకోండి. ఓకేనా. ఇక్కడ ఈ యూజర్ ఐడి ప్లేసుల్లో మీరు పెడితే యూజర్స్ టేబుల్లో మీ ఐడి ఏముందో అది ప్రింట్ అవుతుంది. నేను పెడితే యూజర్స్ టేబుల్లో నా ఐడి ఏముందో ఆ ఐడి ఇక్కడ వస్తుంది. ఓకేనా. ఈ పోస్ట్ టేబుల్లో యూజర్ ఐడి ఇక్కడ ఎవరిది ఉంటే ఈ పోస్ట్ ఆల్దే అన్నట్లు అర్థం. ఓకే ఫైన్. ఇప్పుడు సేమ్ అదే రామ్ అని ఉంది, ఇన్సర్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మన ప్లాట్ఫామ్కి 2 యూజర్స్ ఉన్నట్టు అర్థం. ఒక యూజర్ ఐడి 1, ఒక యూజర్ ఐడి 2. నాకు తెలుసు ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది, నాకు ఇది ఎలా జూమ్ చేయాలో తెలియట్లేదు. సో మొత్తానికి ఇక్కడ ఒక యూజర్ ఐడి 1 ఉంది, రామ్ అన్న వ్యక్తిది యూజర్ ఐడి 2 ఉంది. ఓకేనా. ఇప్పుడు సపోజ్ సేమ్ ఇదే స్టేట్మెంట్. ఓకేనా. యూజర్ ఐడి ప్లేస్లో 1 బదులు 2 పెడతా. సో ఇప్పుడు ఈ టేబుల్లోనే 2 పోస్టులు ఉన్నాయి. ఏంటి, యూజర్ ఐడి 1ది ఈ టేబుల్లోనే ఉంది, యూజర్ ఐడి 2ది ఈ టేబుల్లోనే ఉంది. బట్ నా యూజర్ ఐడి జశ్వంత్ యూజర్ ఐడి ఏంటి, యూజర్స్ టేబుల్లో 1. కాబట్టి ఈ పోస్ట్ టేబుల్లో యూజర్ ఐడి 1 ఎక్కడెక్కడైతే ఉందో ఆ పోస్టులన్నీ నావి. యూజర్ ఐడి పోస్ట్ 2 ఏదైతే ఉందో ఆ రికార్డ్స్ అన్ని రామ్ అన్న వ్యక్తివి. 2 రామ్ది ఎందుకైందంటే యూజర్స్ టేబుల్లో రామ్ అన్న వ్యక్తిది ఐడి ఏంటి, 2. ఓకేనా. సో మీకు అక్కడ అర్థమైంది అనుకుంటున్నా కాన్సెప్ట్. అర్థమైపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ MySQLని మన బ్యాక్ ఎండ్లో కనెక్ట్ చేయాలంటే ఎలా వాడతాము అంటే, ఇందాక మనం చాలా మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసాము, సేమ్ అలానే ఇంకొక మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలి. ఏం ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ npm ఇన్స్టాల్ MySQL 2. ఓకేనా. మాడ్యూల్ పేరు గుర్తుంచుకోండి, MySQL 2 ఇన్స్టాల్ అయిపోయింది. మళ్ళీ సేమ్ అది ఇంపోర్ట్ చేసుకోండి, కాన్స్ట్ MySQL 2 ఈక్వల్ టు రిక్వైర్ MySQL 2. ఫైన్. ఇప్పుడు ఇక్కడ MySQLలోకి MySQL 2 అని పెట్టచ్చు, MySQL అని పెట్టచ్చు. మళ్ళీ 2 ఎందుకు, జస్ట్ MySQL అని పెడదాం సరిపోతుంది. పెట్టాక ఫస్ట్ మనం ఇక్కడ కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఓకే. అది ఎక్కడ చేస్తాము, ఈ మిడిల్ వేస్ అంతా అయిపోయాక ఇక్కడ క్రియేట్ చేయండి కనెక్షన్.
ఈ హోస్ట్ లోకల్ హోస్ట్ ఉంటుంది, మీది లోకల్ డేటాబేస్ కాబట్టి. యూజర్ కూడా రూటే ఉంటుంది. ఇక్కడ డేటాబేస్ నేమ్ ఏమి ఇస్తాము అంటే మై డైరీ, ఎందుకంటే ఈ డేటాబేస్ కదా, ఇప్పుడు టేబుల్స్ అన్నీ ఉన్నాయి. పాస్వర్డ్ మీరు కనెక్షన్ క్రియేట్ చేసే టైంలో పాస్వర్డ్ ఏదో పెట్టుకొని ఉంటారు కదా, ఆ పాస్వర్డ్. ఓకే, నా కేసులో ఇది బ్యాక్ అండ్ వీడియో 1. అప్పుడు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ సేమ్ అదే ఉండిపోయింది. ఈ పాస్వర్డ్తో నా సిస్టంలో ఉన్న డేటాబేస్ మీరు యాక్సెస్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఈ డేటాబేస్ నా సిస్టంలోనే ఉంది, అందుకే హోస్ట్ లోకల్ హోస్ట్. ఓకేనా, ఒకసారి కనెక్షన్ క్రియేట్ చేసేసాక ఇప్పుడు ఆ కనెక్షన్ వాడుకొని మనం డేటాబేస్కి కనెక్ట్ అవుతాం. ఓకేనా, ఇలా క్రియేషన్ డాట్ కనెక్ట్. ఇప్పుడు మనం మన సర్వర్ని స్టార్ట్ చేద్దాం. నోడ్మాన్ index.js. ఇక్కడ చూసుకోండి, పాస్వర్డ్ ఒకవేళ ఏదైనా ఒక అక్షరం ఒక తప్పు కొట్టినా సరే పాస్వర్డ్ డినైడ్ వచ్చేస్తుంది, కనెక్షన్ డినైడ్. ఇక్కడ చూసారా, బ్యాక్ అండ్ వీడియో 1లో నేను ఈ ఎన్న పెట్టడం మర్చిపోయాను కాబట్టి పాస్వర్డ్ తప్పు, ఇందాక డేటాబేస్ కనెక్ట్ అవ్వదు. ఇప్పుడు మళ్ళీ పెట్టేసా, డేటాబేస్ క్రియేట్ అయింది, డేటాబేస్ కనెక్షన్ క్రియేట్ అయింది. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇందాక రిజిస్టర్ చేసినప్పుడు మనకి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ రెండు వస్తున్నాయి. పాస్వర్డ్ మనం హ్యాష్డ్ పాస్వర్డ్గా మారుస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే కనెక్షన్ డాట్ క్వేరీ, ఇందాక మనం ఈ యూజర్స్ టేబుల్లోకి పెట్టడానికి ఒక క్వేరీ వాడాం కదా, ఇన్సర్ట్ స్టేట్మెంట్, అది ఇక్కడ పెట్టండి. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇన్వర్టెడ్ కామా వాడతాం. ఓకేనా, అప్పుడు ఇది వాడుకొని ఈమెయిల్, ఇక్కడ ఏం రావాలి, హ్యాష్డ్ పాస్వర్డ్. ఓకే, దాని తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటి, ఈఆర్ఆర్ రిజల్ట్స్. ఇఫ్ ఎర్రర్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ ఆఫ్ 500, ప్రస్తుతం 500 పెట్టండి, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ కింద. ఓకే, సెండ్ నో అని పెట్టండి. లేదు సక్సెస్ఫుల్ అయిపోయిందంటే స్టేటస్ 200 డాట్ సెండ్. ఓకే, ఇంక ఈ లైన్ తీసేయచ్చు మీరు. ఇప్పుడు చూద్దాం, రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళండి. ఫస్ట్ లాగౌట్ కొట్టాక శాంపుల్ user@gmail.com, ఇక్కడ శాంపుల్ యూజర్. ఈ రెండు ఇంకా లాగిన్ పేజ్, శాంపుల్ user@gmail.com శాంపుల్. ఓకే అని వచ్చింది. ఇప్పుడు మన డేటాబేస్లో డేటా స్టోర్ అయ్యిందా చూద్దాం. చూసారా వచ్చిందా. ఇప్పుడు ఇక్కడ ఈ శాంపుల్ యూజర్ గడితే ఐడి ఏంటి 3. ఓకే, ఇప్పుడు మనం ఇది res.status కొట్టాక మన ముందున్న సర్వర్కి ఒక ఓకే బటన్ వెళ్తుంది. వెళ్ళాక అప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ఇందాక మనం లాగిన్ చేసాం కదా, response.status = 200 అయితే ఫీడ్ పేజ్కి పంపిస్తున్నాం, సేమ్ అలానే లాగిన్ పేజ్కి పంపిస్తాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ మన సర్వర్కి వెళ్ళండి. ఇప్పుడు మనం మన లాగిన్ ఫంక్షనాలిటీకి వెళ్దాం. ఓకే, ఇందాక వరకు మన దగ్గర డేటాబేస్ లేదు కాబట్టి హార్డ్ కోడ్ చేసుకున్నాం. ఇప్పుడు డేటాబేస్ ఉంది కాబట్టి సేమ్ కనెక్షన్ డాట్ క్వేరీ మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్ సెలెక్ట్ కాలం పేరు ఏంటి, యూజర్స్లో పాస్వర్డ్ ఎక్కడ ఉంది, హ్యాష్డ్ పాస్వర్డ్ కదా, హ్యాష్డ్ పాస్వర్డ్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఈమెయిల్ ఐడి ఈక్వల్ టు మళ్ళీ ఈమెయిల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, ఎర్రర్ రిజల్ట్ ఇఫ్ ఎర్రర్ మళ్ళీ సేమ్ res.status 500. మీరు ఓన్లీ res.status అయినా పెట్టేసి వదిలేయచ్చు. ఓకేనా, లేదు విషయం లేదు అంటే console.log of result. ఇప్పుడు చూద్దాం పాస్వర్డ్ వస్తుందా రాదా.
లైన్ 63. సో ఇది ఇలా సైడ్ వేయండి, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఈమెయిల్ ఐడి ఏంటి? sampleuser@gmail.cm, sampleuser@gmail.cm. ఇప్పుడు లాగిన్ కొడితే ఏమొచ్చిందా? హ్యాష్డ్ పాస్వర్డ్ ఇస్ నాట్ డిఫైన్. ఎందుకు? ఓకే, మనం ఇక్కడ హ్యాష్డ్ పాస్వర్డ్ కామెంట్ అవుట్ చేస్తాం కదా, కాబట్టి ఈ లైన్ కూడా అందాక తీసేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పర్టికులర్ యూజర్ది హ్యాష్డ్ పాస్వర్డ్ వచ్చింది. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా స్టోర్ చేస్తాము? ఇక్కడ ఫస్ట్ లెట్ హ్యాష్డ్ పాస్వర్డ్ అన్నది చేసి ఒక ఎంటీ స్ట్రింగ్కి అసైన్ చేయండి. ఇప్పుడు మనం రిజల్ట్ వస్తుంది కదా, రిజల్ట్ వచ్చినప్పుడు హ్యాష్డ్ పాస్వర్డ్ ఈక్వల్ టు రిజల్ట్ ఆఫ్ 0th ఇండెక్స్, ఇది ఏరే కదా ఉంది కాబట్టి 0th ఇండెక్స్ డాట్ హ్యాష్డ్ పాస్వర్డ్, అప్పుడు ఇది పాస్వర్డ్. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే console.log of హ్యాష్డ్ పాస్వర్డ్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఈ పర్టికులర్ యూజర్ది హ్యాష్డ్ పాస్వర్డ్ ఏముందో. ఇక్కడ చూసారా, ఇది ఆ పర్టికులర్ యూజర్ది హ్యాష్డ్ పాస్వర్డ్. ఇప్పుడు మనం ఇందాక ఏం చేసాం? మనం bcrypt.compare కదా చేసాం, సేమ్ అదే ఇక్కడ పంపిస్తారు. ఓకేనా? హ్యాష్డ్ పాస్వర్డ్ ఉంది మన దగ్గర. పాస్వర్డ్ ఏంటి? యూజర్ ఇప్పుడు పంపించింది, వచ్చింది ఎఫ్ రెస్పాన్స్ arrays.status of 200 return, else arrays.status of 500. లాస్ట్లో ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం రెస్పాన్స్ ఏమవుతుందని. console.log of response line 68. లైన్ 68 ఫాల్స్ వచ్చింది. ఎందుకు? నేను పాస్వర్డ్ పెద్ద ఎస్ పెట్టాను కాబట్టి. ఇప్పుడు చిన్న పెట్టి చూద్దాం. ఇప్పుడు చూసారా, ట్రూ వచ్చింది. ఫైన్. లైన్ 68 ట్రూ. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ ట్రూ అయింది కాబట్టి మనం లాగిన్ చేయగానే మనకి ఈ పేజీకి రీడైరెక్ట్ అయిపోతుంది. లాస్ట్ ఏముంది? న్యూ పోస్ట్ అవుట్ ఉంది. సో ఇక్కడ దీనికి ఏం చేస్తామా? బట్ మనకి ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ ఉంది. ఏంటి? పాస్వర్డ్ లాగిన్ చేసినప్పుడు ఓన్లీ హ్యాష్డ్ పాస్వర్డే కాకుండా మనం ఏం చేస్తామంటే ఐడి కూడా మనం తీసుకొస్తాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? మనకి హ్యాష్డ్ పాస్వర్డ్తో పాటు ఐడి కూడా వస్తుంది. ఓకే, లెట్ యూజర్ ఐడి ఈక్వల్ టు, ఇక్కడ కూడా ఒక ఎంటీ స్ట్రింగ్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే హ్యాష్డ్ పాస్వర్డ్ యాక్సెస్ చేస్తున్నామో సేమ్ అలానే ఐడిని కూడా యాక్సెస్ చేసి యూజర్ ఐడికి పెట్టండి. సో ఇది ఎందుకు చేస్తున్నాను అన్నది మీకు జస్ట్ ఇప్పుడు ఒక 2 minutesలో అర్థమవుతుంది. కన్సోల్ స్టేట్మెంట్స్ని తీసేయండి. ఓకే, ఎప్పుడైతే మనకి బీక్రిప్ట్ పాస్వర్డ్ కంపేర్ అయింది పాస్వర్డ్ కరెక్ట్ అని తేలిందో అప్పుడు మెసేజ్ ఓకే బదులు యూజర్ ఐడి ఈక్వల్ టు, మనకి ఇక్కడ ఒక యూజర్ ఐడి వచ్చింది కదా, ఆ యూజర్ ఐడిని పంపిస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ రెస్పాన్స్ అనేది ప్రింట్ చేస్తాం కదా, రెస్పాన్స్లో ఏమొస్తుందో చూద్దాం. అందరికి ఇది కామెంట్ చేయండి, లేకపోతే రీడైరెక్ట్ అయిపోతుంది, లేకపోతే అందాక కట్ చేయండి.
ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. మనకి ఇది రెస్పాన్స్ వచ్చింది, బాగుంది. ఇప్పుడు ఇక్కడ రెస్పాన్స్లో ఎక్కడైనా యూజర్ ఐడి ఉందేమో చూడండి. మనకి ఎప్పుడైతే డేటా వస్తుందో దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలి, రెస్పాన్స్ డాట్ జేసన్ అని కొట్టాలి. ఓకే, లెట్ బాడీ ఈక్వల్ టు await రెస్పాన్స్ డాట్ జేసన్. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బాడీ అని కొట్టి ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇప్పుడు మనకు మన బాడీ వచ్చింది, యూజర్ ఐడి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, మనం బ్రౌజర్లో లోకల్ స్టోరేజ్ అని ఉంటుంది. ఓకేనా, లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ యూజర్ ఐడి బాడీ డాట్, మనకి ఇక్కడ ఇందాక ఏం వచ్చింది, మనం ఇక్కడ రెస్పాన్స్లో ఏం పంపిస్తున్నాము, కీ లాగిన్ అయ్యాక యూజర్ ఐడి. సో సేమ్ ఇది ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసేయండి ఇందాకది. సో సెట్ లోకల్ స్టోరేజ్ ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రతి బ్రౌజర్కి కొంత లోకల్ స్టోరేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ లోకల్ స్టోరేజ్లో ఈ పర్టికులర్ యూజర్ ఐడి ఎవడైతే లాగిన్ అయ్యాడో వాడి యూజర్ ఐడిని స్టోర్ చేస్తున్నాం. ఏ వేరియబుల్తో స్టోర్ చేస్తున్నాము, ఈ యూజర్ ఐడి అనే వేరియబుల్తో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం పోస్ట్ చేస్తున్నప్పుడు ఈ ఫామ్ డేటాలో ఇప్పుడు మనం ఇందాక లోకల్ స్టోరేజ్లో ఒక ఐటమ్ని సేవ్ చేసాం కదా యూజర్ ఐడి పేరుతో. పోస్ట్ పెట్టినప్పుడు మరి ఆ పోస్ట్ ఎవరిదో తెలియాలి కదా, కాబట్టి ఆ ఐడిని కూడా మనం సెండ్ చేస్తాం. ఓకేనా, దాన్ని మనం ఎలా అపెండ్ చేస్తామంటే ఫామ్ డేటా డాట్ అపెండ్ యూజర్ ఐడి, ఎలా యాక్సెస్ చేస్తాం, లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్, ఎగ్జాక్ట్ పేరు ఉండాలి. ఓకేనా, ఇక్కడ సెట్ ఐటమ్ అంటే స్టోర్ చేస్తున్నాం, ఇక్కడ గెట్ ఐటమ్ అంటే ఆల్రెడీ స్టోర్ చేసి ఉన్న వేరియబుల్ని మనం తీసుకొని ఈ యూజర్ ఐడి అన్న వేరియబుల్లోకి మనం స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మన సర్వర్లోకి వెళ్ళి ఫస్ట్ లాగిన్ అవ్వాలి. శాంపుల్ కొట్టాము, వస్తుంది, నైస్. ఇప్పుడు న్యూ పోస్ట్లోకి వెళ్ళండి, ఏదో ఒకటి కొట్టండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ మై ఐడి కొడితే ఇక్కడ చూసారా, ఇందాక ఓన్లీ పోస్ట్ టైటిల్ పోస్ట్ డిస్క్రిప్షన్ మాత్రమే వచ్చేది, ఇప్పుడు యూజర్ ఐడి కూడా వస్తుంది. ఎందుకు, ఈ శాంపుల్ యూజర్ .com అన్నది ఐడి 3 కదా డేటాబేస్లో, కాబట్టి ఆ 3 ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం మన సర్వర్ దగ్గరికి వెళ్దాం. మన సర్వర్ దగ్గరికి వెళ్ళి ఏది అది న్యూ పోస్ట్ది, ఇది కనెక్షన్ డాట్ క్వెరీ, సేమ్ ఇందాక ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఉంది కదా, ఆ ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఇలా తీసుకొని కాపీ చేయండి. గుర్తుంచుకోండి, ఇన్వర్టెడ్ కామాస్ వాడాలి, మొత్తం అంతా కలిపి సేమ్ లైన్లో ఉండాలి. రెండు సెపరేట్ లైన్స్లో ఉంటే అవ్వదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం, మళ్ళీ డీస్ట్రక్చర్ చేస్తాం. ఏమేం చేస్తాము, పోస్ట్ టైటిల్, పోస్ట్ డిస్క్రిప్షన్, యూజర్ ఐడి కాపీ చేయండి. ఇది ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ మళ్ళీ కాపీ చేయండి, పేస్ట్ చేయండి, మళ్ళీ సేమ్ ఇదే వేరియబుల్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ రిక్వెస్ట్ డాట్ బాడీ అని కొడతారు. ఓకేనా, వస్తుంది. వచ్చాక ఇప్పుడు మనం అవి ఇక్కడ పంపించాలి. ఎలా పంపిస్తాము, ఇలా ఈ ఫార్మాట్ స్ట్రింగ్ వాడి యూజర్ ఐడి, ఒకవేళ టెక్స్ట్ పంపిస్తే మీరు ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ఇది కంపల్సరీగా ఈ కామాస్ అన్న ఉండాలి. ఓకేనా, టెక్స్ట్ పంపిస్తే ఈ మధ్యలో మళ్ళీ ఈ ఫార్మాట్ స్ట్రింగ్ ఇలా పెట్టవచ్చు. పెట్టి టైటిల్ కదా, పోస్ట్ టైటిల్ సేమ్, పోస్ట్ డిస్క్రిప్షన్. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ సేమ్ కాల్ బ్యాక్ మెసేజ్ ఎర్రర్ రిజల్ట్. ఓకే, వాడి
ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ సేమ్ అదే పైకి తీసుకొచ్చి కాపీ చేయండి. ఇక్కడ ఎర్రర్ ఉంటే రెస్పాన్స్ డాట్ స్టేటస్ 500 పంపిస్తాం. లేదు అంటే మన డేటాబేస్లో స్టోర్ చేసుకొని 200 పంపిస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి? యూజర్ ఐడి 1 2 ఉంది. అంటే వీళ్ళిద్దరే పోస్టులు పెట్టారు మన ప్లాట్ఫామ్లో. ఈ థర్డ్ యూజర్ ఎక్కడ ప్లాట్ఫామ్లో పోస్ట్ పెట్టలేదు, ఇప్పుడు పెడతాడు. ఓకేనా? ఇప్పుడు న్యూ పోస్ట్ వచ్చింది, రెస్పాన్స్ ఏం వెళ్ళింది అది చూద్దాం. ఇక్కడ చూసారా వచ్చింది కదా, యూజర్ ఐడి 3, శాంపుల్ పోస్ట్. గుడ్, నైస్. ఇంకా మనకి లాస్ట్లో బ్యాలెన్స్ ఒకటే ఉంది. ఇక్కడ రెస్పాన్స్ డాట్ స్టేటస్ 200 పంపించండి. ఇక్కడ చూడండి, రెస్పాన్స్ అని పెట్టండి కాల్ బ్యాక్లో. అప్పుడు ఈ రెస్పాన్స్ ఒకటి అవుతుంది. లేకపోతే ఈ రెస్పాన్స్ ఓన్లీ దీనికి ఈ కాల్ బ్యాక్లో ఉన్న పారామీటర్లో పనిచేస్తుంది. కాబట్టి రెస్పాన్స్ వెళ్దాం. ఇక్కడ చూసారా మొత్తం రికార్డ్స్ అన్నీ ఎంటర్ అయిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ చూడండి, వాడు ఎన్ని రిక్వెస్ట్లు పెట్టినా ఎన్ని పోస్టులు పెట్టినా సరే అన్ని పోస్టులకి ఆ యూజర్ ఐడి ఇక్కడ ఉంటుంది. అంటే ఈ పోస్టులన్నీ ఈ యూజర్ ఐడి 3వి, ఈ పై 2 వేరే వాళ్ళవి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, లాస్ట్లో ఇంకొకటి ఏంటంటే ఒకే ఒకటి బ్యాలెన్స్ ఉంది, దాని తర్వాత మీకే అసైన్మెంట్ చేసుకోవాలి. ఓకే, గెట్ మై పోస్ట్. ఎందుకంటే ఇది మై డైరీ కదా ప్రోడక్ట్ పేరు. ఇప్పుడు మై డైరీ అంటే నేను రాసిన డైరీ మాత్రం నేను చదవాలి, పక్కడు ఎవడో పెట్టింది నేను చదవకూడదు. కాబట్టి ఓన్లీ నా పోస్టులు మాత్రమే హోమ్ పేజ్లోకి వస్తాయి. ఓకే, అది ఎలా అంటే కనెక్షన్ డాట్ క్వెరీ select star from post where user id equal to ఇన్వర్టెడ్ కామర్స్ వాడాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ యూజర్ ఐడి. ఇంక ఇక్కడ ఎర్రర్ రిజల్ట్. ఓకేనా? ఇచ్చేసాక మళ్ళీ మనకు సేమ్ ఇఫ్ ఎర్రర్ res డాట్ స్టేటస్ 500 రిటర్న్. ఓకే, లేదు అనుకుంటే అప్పుడు res డాట్ స్టేటస్ 200 డాట్ డేటా కాదు డాట్ సెండ్ రిజల్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే రిక్వెస్ట్ డాట్ క్వెరీ డాట్ యూజర్ ఐడి. ఓకేనా? సో ఇది మన సర్వర్ కోడ్ అనమాట. మీకు అసైన్మెంట్ ఏంటి అంటే, మన ముందు నా ఫ్రంట్ ఎండ్ కోడ్లో మనకి ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి, ఫీడ్ పేజ్ ఫైల్. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే పేజ్ లోడ్ అవ్వగానే ఈ లోకల్ స్టోరేజ్లో వాడాం కదా యూజర్ ఐడి, ఆ యూజర్ ఐడిని అక్కడ సెండ్ చేస్తే మీకు డేటా వస్తుంది బ్యాక్కి. మీరు ఆ పోస్టులు అన్నీ తీసుకొచ్చి మన ఈ ఫీడ్ పేజ్లో చూపించాలి. ఓకేనా? సో అదనమాట ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం ఇంకొచ్చే వీడియోలో కలుద్దాం.